ప్రియమిత్రులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, ఈ సదస్సులో పాల్గొంటున్న స్నేహితులు, ఆరసం మిత్రులు మూరిశెట్టి గోవింద్ గారు, ఎన్ ఈశ్వర్రెడ్డి గారు, రెడ్డపరెడ్డి గారు, సుబ్బరాజు గారు, అమెరికాలోని షికాగో నగరం నుంచి హాజరవుతున్న శ్రీ మెట్టు జయదేవ్ గారు, బంగారు ఆచార్యులు గారు, గురవయ్య గారు, మా విద్యార్థిని అనితమ్మ, నాగేంద్ర, శ్రీ హరినాథ్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతుల సంఘం 2020 సంవత్సరం అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న ఈ అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలలో ఈరోజు మనం 246వ ప్రసంగాన్ని, అందులో ఎన్నిక చేసిన విశిష్ట విమర్శ పరిశోధన గ్రంథాలలో సిరీస్లో 39వ ప్రసంగాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు మా మిత్రులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, ఆచార్య కేతవరం రామకోటి శాస్త్రి గారి దృశ్యం అనేటువంటి గ్రంథం మీద మాట్లాడతారు. వారు మాట్లాడే ముందుగా నందిని సిద్ధారెడ్డి గారు చాలామంది తెలిసిన వారే, కానీ సభా మర్యాద కోసం చిన్న పరిచయం. నాకు హైదరాబాదులో ప్రత్యక్షంగా పరిచయమైన మొదటి స్నేహితులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. పరోక్షంగా పరిచయమైంది గోపి గారు, ఎన్ గోపి గారు. ఎన్ గోపి గారిని రామనగర్లో వాళ్ళ ఇంటికి తీసుకుని నాకు చూపించిన వారు సిద్ధారెడ్డి గారు. ఆయన ఈరోజు మన జూమ్ మీటింగ్లో పాల్గొనడం, మాకిద్దరికి కూడా గురుతుల్యులైనటువంటి రామకోటి శాస్త్రి గారు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సిద్ధారెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలం బందారం గ్రామంలో 1955లో జూన్ 12వ తేదీన జన్మించారు. శ్రీమతి రత్నమాల, శ్రీ బాలసిద్ధారెడ్డి గారు వాళ్ళ అమ్మా నాన్నలు. తండ్రి గారు బాపు అంటుంటారు, అక్కడ తెలంగాణ భాషలో బాపు, నాయన్ని తండ్రిని బాపు అంటారు. సిద్ధారెడ్డి గారు వాళ్ళ నాన్న మీద కవిత కూడా రాశారు. ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలంలో రజాకారులతో పోరాటం చేసినటువంటి చరిత్ర వాళ్ళ నాన్నగారికి ఉంది. సిద్ధారెడ్డి గారి విద్యాభ్యాసం వారి సొంత గ్రామం బందారంలోను, వెలకటూరులోను, సిద్దిపేటలోను కొనసాగి విశ్వవిద్యాలయ విద్య కోసం ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చారు. అక్కడ ఎంఏ తెలుగు, పిహెచ్డి, ఎంఫిల్ చేశారు. ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశం మీద ఎంఫిల్ చేసి, ఆధునిక తెలుగు కవిత్వం, వాస్తవికత, అధివాస్తవికత అనే అంశం మీద పిహెచ్డి చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిద్దిపేటలో ఎక్కువ కాలం పనిచేశారు. ఆయన కవి, కథా రచయిత, సాహిత్య విమర్శకులు, అన్నిటికన్నా మించి తెలంగాణ ఉద్యమకారులు. ఆయన మంజీరా రచయితల సంఘాన్ని స్థాపించారు. మంజీరా పేరుతో కొన్ని బులెటిన్లు తీసుకొచ్చారు. సోయి అనే పత్రిక కూడా ఆయన సంపాదకులకు పనిచేశారు. 2001లో తెలంగాణ రచయితల వేదిక స్థాపించి మొదటి అధ్యక్షులైనారు. 2017 నుంచి 2020 దాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన భూమి స్వప్నం, సంభాషణ, దివిటి, ప్రాణహిత, నది పుట్టుబడి, యుగురం, ఒక బాధ కాదు, ఆవర్ధనం, నాగేటి చాలల్లో, నా తెలంగాణ, ఇక్కడి చెట్లగాలి, చిత్రకన్ను, అనిమేష వంటి కావ్యాలు, కథలు రాశారు. ప్రపంచీకరణ వల్ల విధ్వంసం అయిపోయిన బీసీల జీవితాలను గురించి వచ్చిన కథల మీద ఒక ప్రత్యేక విమర్శ గ్రంథం రాశారు. వారు రాసినటువంటి అనిమేష అనేటువంటి దీర్ఘ కావ్యానికి 2000
1925లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. భూమి స్వప్నం కావ్యానికి 1986లో ఫ్రీ వర్స్ ఫ్రంట్ పురస్కారము, అదే కావ్యానికి 1988లో దాశరథి స్మారక పురస్కారము, ప్రాణహిత కావ్యానికి 2001లో తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారము, ఒక బాధ కాదు అనే కావ్యానికి 2009లో స్నేహనిధి పురస్కారము, నాగేటి చాలల్లో నా తెలంగాణ కావ్యానికి ఆయన అది సినిమాల్లోకి వెళ్ళింది, అప్పుడు ఉత్తమ గేయ కవి పురస్కారం అందుకున్నారు. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఆయన సీతారెడ్డి గారు ఒక నిర్దిష్టమైనటువంటి సామాజిక చింతన, సామాజిక భావజాలం, తాత్విక భావజాలం కలిగిన వారు. గాలి కబుర్లు చెప్పేవారు కాదు. ఒక మాట మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక తాత్వికత ఉంటుంది. ఆయన కన్నా వయసులో ఉన్న చాలా మంది పెద్దవాళ్లకు లేనటువంటి ఒక స్పష్టత సిద్ధారెడ్డి గారికి ఉంది. నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు కలిసి వేదికల మీద పాల్గొన్నాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా, అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో గౌరీ శంకరు, సిద్ధారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్న రోజుల్లో నిర్భయంగా, నిస్సంకోచంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పిపోయినటువంటి వారన్నమాట. వాళ్లకు ఈ ప్రాంతం పట్ల ద్వేషం కానీ ఏమీ లేదు. తమ ప్రాంతం నష్టపోతుంది అన్నటువంటి బాధ తప్ప మరొక ఇది లేదన్నమాట. ముఖ్యంగా శివారెడ్డి గారు అంటే చాలా ఇష్టం నందిని సిద్ధారెడ్డి గారికి. ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి ఇంకా. ఈ కొద్ది మాటలతో నేను ఈరోజు మా మిత్రులు సిద్ధారెడ్డి గారిని కేతవరపు రామకోటి శాస్త్రి గారి విమర్శ గ్రంథం మీద ప్రసంగించవలసిందిగా ఆరసం తరఫున, ఇప్పుడు ఈ వేదికలో ఉన్న మనందరి తరఫున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సిద్ధారెడ్డి గారు, మీరు మాట్లాడండి. నందిని, మీరు ఆన్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఎస్ ఎస్, ఓకే ఓకే. అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 245 అంతర్జాల సదస్సులు పూర్తి చేసుకొని 46వ సదస్సు నిర్వహించుకుంటున్నందుకు హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నా. 246 సదస్సులు నిర్వహించడం అనేటువంటిది అది ఒక పటిష్టమైనటువంటి సంస్థకు తప్ప వేరే సంస్థకు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అరసం అట్లాంటి ఒక సాహిత్య నిబద్ధతతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా విమర్శ గ్రంథాల గురించినటువంటి పరిచయం సిరీస్ లో ఇది 39వదని పరిచయం చేశారు. 39వ గ్రంథంగా దృష్టి దృశ్యం ఈ పుస్తకం కేతవరపు రామకోటి శాస్త్రి గారు రాసినటువంటి పుస్తకం. వారు 91లో చనిపోయారు. చనిపోయిన తర్వాత రామకోటి శాస్త్రి గారి నోట్స్ ఆధారంగా, రామకోటి శాస్త్రి యొక్క ఆలోచనల ఆధారంగా ఈ పుస్తకాన్ని తదనంతరం వారి కుమార్తెలు ప్రచురించడం జరిగింది. రామకోటి శాస్త్రి అనగానే మనకందరికీ విమర్శకుడుగా ఆయన గుర్తు. విమర్శకుడుగా తెలుగు సాహిత్యంలో ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవలు తప్పనిసరిగా గుర్తు. ఆయన మరణానంతరం కూడా ఆయన విమర్శ పుస్తకాలు వెలువడుతూ ఉన్నాయి. ఒకటి కాదు, అట్లా 15వ 16వ పుస్తకాలు, సంవత్సరానికి ఒకటి చొప్పున 16 సంవత్సరాలుగా పుస్తకాలు వెలువరించడం అనేటువంటిది వారి కుమార్తెలకు సాహిత్యం పట్ల, ముఖ్యంగా కాత్యాయని గారికి సాహిత్యం పట్ల, విమర్శ పట్ల ఉండేటటువంటి ఒక సద్భావనకు ఇది గుర్తుగా మనం భావించాల్సినటువంటి అవసరం. అట్లా చూసినప్పుడు అన్నిటి ప్రస్తావన ఇక్కడ అవసరం లేదు, కానీ దృష్టి దృశ్యం అనే
ఈ గ్రంథానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు మనం మాట్లాడుకునేటప్పుడు రెండు కూడా చూపుకు సంబంధించినటువంటివి. దృష్టి ఉంటేనే దృశ్యం కనబడుతుంది, దృష్టి లేకపోతే దృశ్యం కనబడదు. దృశ్యం వస్తుగతం, దృష్టి వ్యక్తిగతం. కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి దృష్టితో మనం ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క సంపూర్ణ దృశ్యం మనకు గోచరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సాహిత్యానికి అనువర్తింపజేయటం అనేటువంటిది రామకోటి శాస్త్రి గారు భావించినటువంటి దానికి ఈ ప్రత్యేకమైనటువంటి గ్రంథ శీర్షిక నిర్ణయించడం జరిగింది. రామకోటి శాస్త్రి గారిది ఒక విచిత్రమైనటువంటి ప్రయాణం. ఆయన 55లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆనర్స్ డిగ్రీ పొంది తెలుగు సాహిత్య విమర్శలోకి వచ్చినటువంటి వ్యక్తి. అట్లా వచ్చినటువంటి వ్యక్తి అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకొని, హైదరాబాద్ నుంచి వరంగల్కు చేరుకొని, ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన అధ్యాపనం మొదలైతే కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపనంలో పరిణతి సాధించినటువంటి స్థితి మనం చూస్తాం. కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పే ఇవాళ మనం అభ్యుదయ రచయితల సంఘం సదస్సులో మాట్లాడుకోవడానికి మూలమైనటువంటిది, మౌలికమైనటువంటి. ఒక వ్యక్తి స్థలకాలాల్ని బట్టి, సన్నివేశ సందర్భాల్ని బట్టి ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో, స్థలకాలాలు మారినప్పుడు అయ్యో పరిణతి సాధించినప్పుడు ఒక మనిషిలో ఎలాంటి మార్పు వస్తుంది, మార్పు రావాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంటుంది అనేటువంటి దానికి ఈయన ప్రయాణం, ముఖ్యంగా రామకోటి శాస్త్రి గారి ప్రయాణం చాలా కీలకమైనది. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు సభాధ్యక్షత వహిస్తున్నారు. వారికి గురుప్రాయులు అని ఇందాక చెప్పడం జరిగింది. అట్లాగే అభ్యుదయ రచయితల సంఘం ఈ సదస్సుల నిర్వహణ ఆనంద్ గారు చూస్తున్నారు. వారు ఎంపిక చేసినటువంటి కమిటీలో ఉన్నారు. అట్లా వాళ్ళు నిర్ణయించినటువంటి దాని ప్రకారంగా మనం రామకోటి శాస్త్రి యొక్క ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అభిప్రాయాలు మార్చుకోవడానికి సిగ్గుపడనక్కర్లేదు. చాలా మంది విద్యార్థి దశలో లేదా అధ్యయన దశలో, తొలి దశలో ఉన్నప్పుడు కొన్ని అభిప్రాయాలకు వస్తే సత్యాన్ని గుర్తించడానికి, సత్యాన్ని స్వీకరించడానికి, గుర్తించినా కూడా స్వీకరించడానికి చాలా అహం అడ్డొస్తుంట సందర్భాలు ఎక్కువ ఉంటాయి. రామకోటి శాస్త్రి గారు దాన్ని జయించినటువంటి వ్యక్తి. కనుక రామకోటి శాస్త్రి ఆదర్శ విమర్శకుడుగా, ఎప్పుడు అభ్యుదయ విమర్శకుడుగా ఎందుకు మారినారు, ఎట్లా మారినారు అనేటువంటిది కూడా మనకు చాలా ఆసక్తికరమైనటువంటి ప్రయాణంగా మనం భావించవచ్చు. ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు 55లో ఆయన డిగ్రీ తీసుకొని బయలుదేరినప్పుడు ఆయన సంప్రదాయవాది, చాలా గొప్ప పండితుడు, అనేక కావ్యాల్ని, శాస్త్రాల్ని చదువుకున్నటువంటి పండితుడు. కావ్యాల్ని, శాస్త్రాల్ని అధ్యయనం చేసి ఆయన సంప్రదాయవాదాన్ని జీర్ణించుకొని, సంప్రదాయవాదంలోంచే అనేక సమస్యలు, అనేక గ్రంథాలకి సమీక్షలు చేసినటువంటి వ్యక్తి. అట్లా ఒక సాంప్రదాయ దృష్టిలోంచి, అది ఆనాడు ఆయనకు ఉండేటటువంటి దృష్టి, ఆ దృష్టిలోంచి ఆయన గ్రంథాలన్నిటిని కూడా వివేచన చేశాడు, సమీక్ష చేశాడు, అర్థం చేసుకున్నాడు, మనకు అర్థం చేయించడానికి కూడా ప్రయత్నం చేశాడు. అలాంటి వ్యక్తి కాలవశాత్తు ఆయన అనివార్యమై కాకతీయ యూనివర్సిటీ దాకా ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. 70వ దశకం వచ్చేసరికి ఆయన కాకతీయ యూనివర్సిటీలో అక్కడి పీజీ సెంటర్లో, ముఖ్యంగా ముందు పరిశోధన తెలుగు శాఖలో చేరిన తర్వాత తన దృష్టిలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. స్థలకాలాలు అనే మాటను మనం పదే పదే ఎందుకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే, చాలా మంది స్థలకాలాన్ని గుర్తించరు, కానీ స్థలకాలాన్ని కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. స్థలకాలాన్ని గుర్తించి సందర్భానికి అనుకూలంగా, లేదా సందర్భం నేర్పినటువంటి పాఠాలన్నిటికీ మనం అధ్యయనంలో జోడించుకొని, సరిచూసుకొని, సత్యాన్ని గుర్తించి ఆ సత్యాన్ని తన విమర్శ సాహిత్యాల్లో, వ్యాసాల్లో ఆవిష్కరించినటువంటి ప్రత్యేకత, విశిష్టత రామకోటి శాస్త్రి గారిలో ఉంది. అందుకని రామకోటి శాస్త్రి గారు భిన్నమైనటువంటి ప్రయాణం, ఆసక్తికరమైనటువంటి ప్రయాణం అనడంలో నా ఉద్దేశం ఇది.
తన అభిప్రాయాలు తానే స్వయంగా మార్చుకున్నాడు. అట్లా మార్చుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి, చాలా నిజాయితీ కూడా కావాలి. అలాంటి నిజాయితీ ఉండడం వల్లనే ఇవాళ రామకోటి శాస్త్రి గురించినటువంటి చర్చ మనం చేసుకుంటున్నాం. ఆయన ఒక విశిష్టమైనటువంటి విమర్శకుడుగా తెలుగు సాహిత్యంలో నిలదొక్కున్నాడు, ఆయనను పేర్కొంటాం. అట్లాంటి పుస్తకాల్లో ఆయన రాసినటువంటి 15-16 గ్రంథాల్లో దృష్టి దృశ్యం అనేటువంటి పుస్తకం ఆయన వ్యాసాల్లో లేదా ఆయన అవగాహనలో, ఆయన అధ్యయనంలో, అధ్యాపనంలో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా మనకు దీంట్లో కనబడతాయి. దీంట్లో ఆయన మార్చుకున్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మొదలైనప్పుడు సాంప్రదాయకమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి వ్యాసాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ పుస్తకంలో మొత్తం 18 వ్యాసాలు ఉన్నాయి. 18 వ్యాసాల్లో మొదట విమర్శకు సంబంధించినటువంటి ఒక వ్యాసం, అది తదనంతర కాలం రాసినటువంటిది మొట్టమొదటి వ్యాసం. ఆ మొట్టమొదటి వ్యాసంలో మాత్రం ఆయన పరిణత స్థాయిలోంచి రాసినటువంటి వ్యాసంగా గుర్తిస్తే, అది కాక మిగతా 7 వ్యాసాలు అవన్నీ కూడా సాంప్రదాయిక దృష్టిలోంచి సాగినటువంటి వ్యాసాలు కనుక ఆయన సాంప్రదాయిక దృష్టికి ఇవి నిదర్శనం. ఈ పుస్తకం ప్రచురిస్తున్నప్పుడు కాత్యాయన గారు రాసినటువంటి ముందు మాటలో దీంట్లో స్పష్టంగా ఇందులో విమర్శకు సంబంధించినటువంటి వ్యాసాలు, పరిశోధనకు సంబంధించినటువంటి వ్యాసాలు 2 రకాలుగా ఉన్నాయి అని వింగడించడం జరిగింది. విమర్శ వ్యాసాలన్నింటినీ ఒక స్థాయిలో, పరిశోధన వ్యాసాలు అవి 4 ఉన్నాయి. ఆ 4, 5 ఉన్నాయి. ఈ 5ంటిని ప్రత్యేకంగా చూడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. కానీ నాకు ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు, పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, రామకోటి శాస్త్రిని 3 రకాలుగా, ఆయన దృష్టి 3 రకాలుగా సాగింది. ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయనను మనం అవగాహన చేసుకోవడానికి 3 రకాల దృష్టి కోణాల్లోంచి చూసినప్పుడు మాత్రమే రామకోటి శాస్త్రి మనకి స్పష్టంగా అర్థమవుతాడు. ఆయన అర్థం చేసుకోవడానికి 3 దృష్టి కోణాలు అవసరం. ఏంటి ఆ 3 దృష్టి కోణాలంటే, ఒకటి స్పష్టంగా అది సాంప్రదాయకమైనటువంటి దృష్టికోణం. ఆ దృష్టికోణంలోంచి చూసినప్పుడు ఇందులో 7 వ్యాసాలు సాంప్రదాయిక దృష్టికోణంతో సాగినటువంటి వ్యాసాలు, 7 వ్యాసాలు మనకు కనబడతాయి. ఆ తర్వాత మనం రెండవ దృష్టికోణం ఏంటిదంటే, ఆయన మార్క్సిజాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత, అభ్యుదయ సాహిత్యాల్ని, విప్లవ సాహిత్యాల్ని, సోషలిస్ట్ సాహిత్యాల్ని ఆయన స్వీకరించిన తర్వాత ఆయన విమర్శలో కూడా చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చిన తర్వాత రాసినటువంటి వ్యాసాలు ప్రధానంగా 3 వ్యాసాలు దీంట్లో మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఆ 3 వ్యాసాల్లో ఆయన మార్క్సిస్ట్ దృష్టి స్పష్టంగా కనబడుతుంది. ఆయన మార్చుకున్నటువంటి దృష్టి స్పష్టంగా కనబడుతుంది. ఆధునిక భావనకు సంబంధించినటువంటి దృష్టి, నియో క్లాసిజం, నవ్య సాంప్రదాయవాద దృష్టి ఒక వ్యాసంలో కనబడుతుంది. అది ఒకే ఒక వ్యాసం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా దాన్ని తీసుకోకుండా అది కూడా ఈ మార్క్సిస్ట్ అవగాహనలో వచ్చి చూసినటువంటి దృష్టికోణం కిందన వేసుకుంటే అవి 4 వ్యాసాలు మనకు ప్రధానంగా కనబడతాయి. ఆ తదనంతర కాలంలో మళ్ళీ అకాడమిక్ దృష్టి కూడా ఆయనకుంది. ఆయన అధ్యాపనం చేశాడు, ఒక యూనివర్సిటీ ఆచార్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆచార్యత్వంలో ఆయన బోధించాడు. అధ్యాపనం చేస్తున్నప్పుడు శిష్యులకు, పరిశోధకులకు లేదా పర్యవేక్షకులకు సూచనలు ఇచ్చేటటువంటి క్రమంలో ఆయన అకాడమిక్ దృష్టిని ప్రదర్శించాడు. కాబట్టి అకాడమిక్ దృష్టి అనేటువంటిది కూడా ఆయనకు ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకంలో 3 దృష్టికోణాలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయకమైనటువంటి దృష్టికోణం, 2 మార్క్సిస్ట్ దృష్టికోణం, 3 అకాడమిక్ దృష్టికోణం. ఈ 3 దృష్టికోణాల్ని మనం అర్థం చేసుకుంటే సంపూర్ణంగా మనకు రామకోటి శాస్త్రి సాహిత్యం అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ పుస్తకం దృష్టి దృశ్యం అనేటువంటి పుస్తకం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒక విమర్శకుడు కానీ, ఒక వ్యక్తి కానీ ఆయన లోపలి నుంచి బయటకు చూస్తే అది దృశ్యం కనబడుతుంది. బయట నుంచి లోపలికి, తన లోపలికి చూస్తే అది దృష్టిగా భావించబడుతుంది. ఆయన యొక్క చైతన్యానికి సంబంధించినటువంటి అంశం. అట్లా దృశ్యం చూసినటువంటి ఒక చూపు అది మామూలు దృష్టి కాకుండా అది అంతర్దృష్టి అయినప్పుడు, అది ముఖ్యంగా సత్యదృష్టి అయినప్పుడు, ఆ సత్యదృష్టికి సరి అయినటువంటి నిరూపణం ఈ వ్యాసాల్లో మనకు కనబడుతుంది. తొలి దశ వ్యాసాల్లో ఆయన యవ్వనంలో ఆవేశంతో, భావావేశంతో, భావోద్వేగంతో సంప్రదాయ దృష్టిని అలవర్చుకున్నటువంటి మాటలు కూడా మనకు చాలా కనబడతాయి.
ఆ దృష్టితో చూసినప్పుడు ఆయన విమర్శకు సంబంధించినటువంటి ఒక మాట చెప్తూ ఆయన ఏమన్నాడంటే, కావ్యానికి కవి జీవితానికి తత్కాల సామాజిక వ్యవస్థకు విమర్శలో చోటు లేదనేటువంటి మాట కూడా ఆయన వాడాడు. అంటే ఒక కావ్యాన్ని విమర్శించేటప్పుడు ఆ కావ్యంలో ఉండేటటువంటి వస్తు దృష్టిని మాత్రమే చూడాలి తప్ప కవి జీవితానికి అనుసంధానం చేయవలసినటువంటి అవసరం లేదు. రెండవది, ఆనాడు తత్కాల సామాజిక వ్యవస్థ కూడా ఏం సంబంధం లేదు అనేటువంటి మాట ఆయన స్వయంగా సాంప్రదాయిక దృష్టికోణంలో ఉన్నప్పుడు రాసినటువంటి మాట. ఈ అభిప్రాయాలు తదనంతర కాలంలో మార్చుకున్నాడు. ఈ తొలి దశలో ఉన్నటువంటి సాంప్రదాయ దృష్టిలో కావ్యాన్ని పరిశీలించేటప్పుడు, విమర్శించేటప్పుడు ఒక వస్తు దృష్టి, అంటే కావ్యంలో ఉండేటటువంటి విషయమే ప్రధానంగా ఉండాలి. కవి యొక్క జీవితం దానికి అనుసంధానం చేయకూడదు. అట్లనే ఆనాడు కాల పరిస్థితులను కూడా దీనికి అనుసంధానం చేయకూడదు అని ఆయన స్పష్టంగా తొలి దశ వ్యాసాల్లో ఉన్నది. కానీ మలి దశలోకి వచ్చేసరికి ఆయన విమర్శలో ముఖ్యంగా ఈ విషయాలన్నిటిని కూడా మార్చుకొని ఒక కావ్యాన్ని అర్థం చేసుకోవాలంటే కవి జీవితాన్ని చూడాలి. కవి జీవితాన్ని మాత్రమే కాదు, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ కావ్యం యొక్క ప్రత్యేకత అర్థమవుతుంది అనేటువంటిది మార్క్సిస్ట్ దృష్టిలోంచి చూసినటువంటి సమయాల్లో ఆయన మార్చుకున్నటువంటి అభిప్రాయం. ఇట్లా చాలా విషయాల్లో ఆయన అభిప్రాయాలు మార్చుకోవడం జరిగింది. అట్లా మార్చుకున్నటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తొలి దశలో ఆయన చేసినటువంటి విమర్శ అంతా కూడా సాంప్రదాయిక అలంకారిక శాస్త్రాల ఆధారితంగా చేసినటువంటి విమర్శ. సాంప్రదాయ దృష్టి ఎందుకున్నది అని అంటే, అప్పటి వరకు ఆయన చదువుకున్నటువంటి లక్షణ శాస్త్రాలు, ఆయన చదువుకున్నటువంటి అలంకార శాస్త్రాలు, ఆయన నమ్మినటువంటి ఈ లక్షణ అలంకార శాస్త్రాల్లో ఉండేటటువంటి విషయాల ఆధారంగా చేసినటువంటి విమర్శ కనుక ఆ రకమైనటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు. తదనంతర కాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటిదంటే, అది మార్క్సిస్టు తత్వశాస్త్రం చదువుకున్న తర్వాత, ముఖ్యంగా గతి తార్కిక భౌతికవాదాన్ని చదువుకున్న తర్వాత ఆయన సామాజిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాన్ని ప్రకటించి ఉన్నాడు. అట్లా ఆయన అభిప్రాయాలు మార్చుకోవడం జరిగింది. అట్లా మార్చుకోవడం అనేటువంటిది సాధారణంగా మనకు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా విమర్శకుల్లో కానీ రచయితల్లో కానీ చాలా తక్కువ మంది మార్చుకున్నట్టు మనకు కనబడుతుంది. ఆ మార్చుకున్నటువంటి వాళ్ళు తాను ప్రగతిశీలంగా నిలబడ్డారు, ప్రజల వైపు నిలబడ్డారు అని అర్థమవుతుంది. అట్లా ప్రగతిశీలం వైపు, అభ్యుదయ ఆలోచనల వైపు, మార్క్సిస్ట్ చింతన వైపు నిలబడ్డటువంటి వ్యక్తి రామకోటి శాస్త్రి గారు. అందుకని రామకోటి శాస్త్రి గారిలో ఇలాంటి మార్పులు మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఆ కనబడినటువంటి వాట్లలో విమర్శ గురించి మొదట ఆయన రాయవలసి వచ్చినప్పుడు, విమర్శ లేదని, ప్రాచీన సాహిత్యంలో విమర్శ లేదని చెప్పుటకు వీలు పడదు అని రాశాడు. అంటే ఉన్నది అని అర్థం. విమర్శ లేదని చెప్పుటకు వీలు పడదు, కానీ నేటి స్వరూపంతో లేదు అన్నాడు. నేటి స్వరూపంతో లేకపోయినప్పటికీ ప్రాచీన సాహిత్యంలో విమర్శ ఉంది అనేది ఆయన సాంప్రదాయిక దృష్టికోణంలోంచి చెప్పినటువంటి మాట. తదనంతర కాలంలో ఏం చేసినాడు, మళ్ళీ ఆయనే ఒక రకంగా దాన్ని విభేదించుకుని తాను ప్రకటించినటువంటి మాట ఏంటిదంటే, విమర్శను వ్యతిరేకించడం భూస్వామ్య యుగ లక్షణం. భూస్వామ్య యుగంలో విమర్శను వ్యతిరేకిస్తారు. ఆ విమర్శను వ్యతిరేకించడం వల్ల ప్రాచీన సాహిత్యంలో విమర్శ రాలేదు. విమర్శను వ్యతిరేకించడం భూస్వామ్య యుగ లక్షణం, అందువల్లనే ఆయా యుగాల్లో విమర్శ లేదు అని స్పష్టంగా చెప్పుకున్నాం. అందుకని భూస్వామ్య యుగంలో విమర్శ లేకపోవడానికి కారణం, భూస్వామ్య యుగం విమర్శకు వ్యతిరేకం, అది ప్రజాస్వామ్యంగా ప్రవర్తించలేదు. ఎక్కడ ప్రశ్న వచ్చినా కూడా, ఎక్కడ చిన్న విమర్శ వచ్చినా కూడా దాన్ని తట్టుకోలేక అణిచివేసింది. కాబట్టి భూస్వామ్య యుగాల్లో విమర్శ రాలేదు అనేటువంటి భావనను ఆయన ప్రకటించాడు. ఇది మనం కొంచెం లోతుకు వెళ్ళి చూసినట్టయితే, విమర్శ అనేటువంటి భావన ఆధునిక సమాజానికి సంబంధించింది. కాబట్టి ఎప్పుడైతే ఆధునిక సాహిత్యం, ఆధునిక కోణం వచ్చిందో అప్పుడే విమర్శ ఒక ప్రక్రియగా రాణించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి విమర్శ రాకపోవడానికి సంప్రదాయ దృష్టితో పాటు ఆనాడు కావ్య రూపం మాత్రమే ఉంది. కథారూపం, నవలా రూపం మొదలైనటువంటి రూపాలు కూడా, గద్య ప్రక్రియలు కూడా లేనటువంటి స్థితి. గద్యం ఉన్న ఆ గద్యం వేరు, తదనంతర కాలంలో
ఆధునిక కాలంలో వచ్చినటువంటి కథ, నవల, నాటిక ఇలాంటి రూపాలు వేరు. పాతకాలంలో నాటకం ఉన్నప్పటికీ అది కావ్యంగానే పరిగణించడం జరిగింది, కావ్య రూపంలోనే సాగింది. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా తర్వాత వచ్చి విమర్శ లేదు అనే అభిప్రాయాన్ని కూడా తాను ప్రకటించడం జరిగింది. అట్లా మనం చూసినప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి గారి విషయంలో కూడా ఆయన అట్లాంటి అభిప్రాయాన్నే ప్రకటించి ఉన్నాడు. ఏం ప్రకటించాడు అంటే, భారతీయ ఆలంకారిక పద్ధతిని అనుసరించి ఆయా గ్రంథములను విమర్శించవలయును గాని ఆంగ్ల విమర్శన పద్ధతులతో చూడరాదు అని స్పష్టంగా చెప్పాడు. కట్టమంచి రామలింగారెడ్డి గారు విమర్శకు ఆద్యుడు, తెలుగు అట్లా తెలుగు విమర్శలో కొత్త ఒరవడిని ప్రవేశించినటువంటి వ్యక్తిగా రామలింగారెడ్డి గారిని, ఆయన రాసినటువంటి కవిత్వ తత్వ విచారం అనేటువంటి పుస్తకాన్ని మనం ప్రధానంగా భావిస్తాం. అలాంటి రామలింగారెడ్డి గారి మీద ఆయన 55, 56 నాటికి రాసినటువంటి విమర్శలో ప్రధానంగా ఆయన ఏమంటాడు అంటే, భారతీయ ఆలంకారిక పద్ధతిని అనుసరించి ఆయా గ్రంథములను విమర్శించవలయును. కళా పూర్ణోదయం మీద రామలింగారెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి వివేచనం చేసి ఉన్నారు. ఆ వివేచనాన్ని ప్రబంధ సాహిత్యానికి అంతా అనువర్తింపజేసి ప్రబంధ సాహిత్యంలో అన్నిట్లలో కేవలం కళాపూర్ణోదయం అనేటువంటిది మాత్రమే విశిష్టమైనటువంటి కావ్యంగా ఆయన స్థిరపరచడం జరిగింది. దానికి ఆయన భావోద్వేగం, ఆయన భావన ఆలోచనలన్నింటినీ కూడా దాంట్లో కవిత్వ తత్వ విచారంలో ఏమేమి అవసరం కవిత్వానికి కావాల్సినవి అని చెప్తున్నటువంటి ఒక నిరూపణ చేస్తూ సాగినటువంటి విమర్శ. దాన్ని ఆయన ఏమంటాడంటే, ఇది భారతీయ అలంకారిక పద్ధతుల్లో మాత్రమే చూడాలి తప్ప ఆంగ్ల విమర్శన పద్ధతులు దృష్టితో దీన్ని చూడరాదు అన్నాడు. అట్లా చూసినట్టయితే చూసి చేసినటువంటిది అయితే రెడ్డి గారు చేసినది నేల విడిచిన సాము అన్నాడు. నేల విడిచిన సాము చేశాడు రెడ్డి గారు అని చెప్పి ఈయన సాంప్రదాయ దృష్టికోణంలోంచి చెప్పాడు. కాబట్టి ఇది ప్రక్రియ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడదు, దీనివల్ల ప్రక్రియ యొక్క ప్రత్యేకత తెలియదు అనేటువంటి భావనను ఆయన ప్రకటించడం జరిగింది. కానీ తదనంతర కాలంలో ఆయన అభిప్రాయాన్ని మార్చుకొని కట్టమంచి రామలింగారెడ్డి గారు అలాంటి ఒక నూతన ధోరణిని, ఒక ఆధునికమైనటువంటి దృష్టిని తెలుగు సాహిత్యానికి ఇవ్వడం వల్ల తదనంతర కాలంలో చాలా పరిణామం వల్ల అభ్యుదయ రచయిత సంఘం కానీ అభ్యుదయ రచయితల సాహిత్య విమర్శ కానీ ముందుకు వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన తదనంతర కాలంలో ప్రకటించారు. కాబట్టి రామలింగారెడ్డి గారిని అనుకూల దృష్టితో చూడడం, ప్రతికూల దృష్టితో చూడడం రెండు రామకోటి శాస్త్రిలో కనబడతాయి. కాబట్టి రామకోటి శాస్త్రి యొక్క భావాల్లో వచ్చినటువంటి మార్పును మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇట్లా మనం చూసినప్పుడు ఈ సాంప్రదాయ దృష్టికోణానికి సంబంధించి 7 వ్యాసాల్లో ఆయన సాగించాడు. ఆ సాగించిన దాంట్లో 1-2 అంశాలు నేను ప్రస్తావించి మార్క్సిస్ట్ దృష్టికోణంలోకి వస్తాను. అంటే 7 వ్యాసాలన్నిటినీ ఇక్కడ వివరించడం సాధ్యం కాదు, కానీ విమర్శకులు అనేటువంటి వాళ్ళు క్షత విమర్శకులు, అక్షత విమర్శకులు అని 2 రకాలుగా ఉంటారు అని ఆయన ప్రకటించి ఉన్నారు. ఇంపర్ఫెక్ట్, పర్ఫెక్ట్ అనేటువంటి మాటను వాడాడు. క్షత విమర్శకులు ఇంపర్ఫెక్ట్ అన్నాడు, అక్షత విమర్శకులు పర్ఫెక్ట్ అన్నాడు. కాబట్టి ఆ దృష్టికోణంలోంచి ఆయన విమర్శ అంతా కూడా సాగింది. అదే దశలో కాస్త ఆధునికమైనటువంటి దృష్టిని ప్రదర్శించినటువంటి హనుమత్ శాస్త్రి గారి మీద ఆయన విమర్శను కూడా వ్యతిరేకించాడు. నచ్చినది మహాకావ్యం, నచ్చనిది కాదు అని క్షత విమర్శకుల లిస్టులో ఇంపర్ఫెక్ట్ క్షత విమర్శకులు అంటే అపరిపూర్ణ విమర్శలో భాగంగా హనుమత్ శాస్త్రి గారిని, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారిని వింగడించి అక్కడికి వదిలిపెట్టారు. కానీ హనుమత్ శాస్త్రి చేసినటువంటి పని ఏంటిది అంటే భావకవిత్వాన్ని ఇష్టపడి రాసినటువంటి కావ్యం. కాబట్టి ఇలాంటి వాళ్ళను ఆయన నచ్చినటువంటిది మహాకావ్యం, నచ్చనిది అధమ కావ్యం అని ఇట్లా అంటారు అని చెప్పి వాళ్ళను క్షత విమర్శకుల లిస్టులో ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఆ కోణంలోంచే మనకు ఇంకా కొన్ని విమర్శలు చేశాడు. అట్లా చేసినటువంటి దాంట్లో కంకడ్డి పాపరాజు గారి మీద ఆయన రాసినటువంటి ఉత్తర రామాయణం మీద హనుమత్ శాస్త్రి భావోద్వేగంతో రాసినటువంటి విమర్శ వ్యాసాన్ని కూడా అట్లనే చూసి అందులో కంకడ్డి పాపరాజు గారిలో కవిత్వంలో కానీ లేదా హనుమత్ శాస్త్రి రాసినటువంటి విమర్శ వ్యాసంలో కానీ
ఆవేశం ఉన్నంత ఆలోచన లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రకటించారు. ఇవన్నీ ఆయన సాంప్రదాయిక దృష్టికి మనకు నిదర్శనాలుగా కనబడతాయి. ఆ కనబడ్డటువంటి దాంట్లో ఆయన ఉమాకాంత పండితుడి, అంటే అఖిరాజు ఉమాకాంత పండిత శేఖరులు ఎవరైతే ఉన్నారో ఆయన నేటి కాలపు కవిత్వ విమర్శ తత్వం అని ఒక పుస్తకం రాస్తే అది భావ కవిత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శ, చాలా గడుసరి విమర్శ. కృష్ణశాస్త్రి మీద కావచ్చు, రాయప్రోలు సుబ్బారావు మీద కావచ్చు, నండూరి సుబ్బారావు మీద కావచ్చు, వీళ్ళందరి మీద భావ కవిత్వం మొత్తం మీద ఒక తీవ్రమైనటువంటి విమర్శ. మొత్తానికి ఇది ఆ కాలంలో ఇది పనికిరానటువంటి సాహిత్యం అని చాలా తీవ్రంగా ప్రకటించినటువంటి వ్యక్తి ఉమాకాంత పండితుడు. ఆ ఉమాకాంత పండితుడు రాసినటువంటి నేటి కాలపు కవిత్వ విమర్శ తత్వం అనే పుస్తకాన్ని రామకోటి శాస్త్రి గారు సమీక్ష చేశారు. ఆ సమీక్ష చేసినప్పుడు ఆయన 2 వ్యాసాలు రాశారు. ఈ 2 వ్యాసాల్లో కూడా ఆయన సాంప్రదాయక దృష్టిని ఇష్టపడి ఉమాకాంత పండితుడు చేసినటువంటి విమర్శను ఆహ్వానించాడు. భావకవిత్వం తీసుకొచ్చినటువంటి ఆధునికమైనటువంటి పరిణామాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఆ వ్యతిరేకించినప్పుడు దాన్ని మొత్తంగా ఆ ఉమాకాంత పండితుడు చూసినటువంటి దృష్టికోణాలన్నిటిని కూడా దాన్ని మనకు ప్రత్యేకంగా ప్రసరిస్తూ 34 అధికరణాలుగా దాన్ని విభాగించి చూపెట్టాడు. 34 అధికరణాలుగా ఆయన రాశాడు. ఈ 34 అధికరణాల్లో కూడా ఈ కవిత్వం, ముఖ్యంగా భావ కవిత్వం అప్పటికి చాలా ఆధునికమైంది, అభ్యుదయకరమైంది, ప్రగతిశీలమైంది. అప్పటి వరకు వచ్చినటువంటి కావ్య ప్రబంధాల కంటే భిన్నమైనటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేసి రాసినటువంటిది. అంటే కవిత్వం బాహ్య సౌందర్యాన్ని చూసేటటువంటి ప్రబంధ దశ నుంచి దాటి కవిత్వం అంటే స్త్రీ యొక్క ఆత్మ సౌందర్యాన్ని చూడాలి అనేటువంటి ఒక భావోద్వేగాన్ని భావకవిత్వం ప్రకటించింది. ప్రకృతి దృష్టిని కూడా ప్రకటించింది. అట్లా ప్రకటించినటువంటి దాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లా చూసినప్పుడు దీంట్లో 34 ప్రకరణాల్లో ఆయన మొత్తంగా ఈ భావకవిత్వాన్ని వ్యతిరేకించిన దాంట్లో నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటలు రాస్తే ఆ ఎంకి పాటల్ని కూడా ఉమాకాంత పండితుడు ఇష్టపడలేదు. అట్లనే రామకోటి శాస్త్రి గారు కూడా పాట కవిత్వానికి లక్షణం కానే కాదు, కాబట్టి పాటను మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పాడు. చెప్పి ఇంకా ఏమన్నాడు అంటే ఇవన్నిటినీ ఆయన ముఖ్యంగా ఉమాకాంత పండితుడు అన్నది ఎండు నేలను మొలిచిన గిటక గడ్డి వలె, ఎండు నేలను మొలిచిన గిటక గడ్డి అని భావకవిత్వాన్ని వర్ణించాడు. ఆ ఎండు నేలలో మొలిచినటువంటి గరకపోచం లాంటిది అనే అర్థంలో ఆయన వాడడం, దాన్ని ఈయన ఉదాహరించి అలాంటి దృష్టితోంచే భావకవిత్వాన్ని చూడడం అనేది ఆనాటికి రామకోటి శాస్త్రిలో ఉండేటటువంటి సాంప్రదాయిక దృష్టికి ఇది ప్రధానమైనటువంటి ఉదాహరణ. అట్లనే ఎంకి నాయుడు భావాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే చిల్లర మనుషులు నాయకులు చేసిన శృంగారములు, శృంగార కావ్యాలు క్షుద్రములు అనేటువంటి మాటను ఆనాడు ఆయన ఉమాకాంత పండితుడు ఏదైతే వ్యాఖ్యానం చేశాడో దాన్ని రామకోటి శాస్త్రి గారు సమర్థించడం. చిల్లర మనుషులు నాయకులు కావడం, అంటే సగటు మనిషి నాయకులు కావడం అనేటువంటిది కూడా ఆనాడు లక్షణ శాస్త్రం ఒప్పుకోలేదు. కావ్యానికి నాయకుడు అయ్యే అర్హత ఎవరికి ఉన్నది అంటే ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరచిత్తుడు, ధీర స్వభావం ఉండేటటువంటి ధీరుడు మాత్రమే 4 లక్షణాలు ఇచ్చారు. ధీరశాంతుడు, ఈ 4 లక్షణాలు కలిగినటువంటి రాజులు మాత్రమే కావ్య నాయకులు కావాలి, కానీ సామాన్యులు నాయకులు కావడానికి వీల్లేదు అని లక్షణ శాస్త్రం చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మామూలు జానపద స్త్రీ ఎంకి వచ్చి కావ్యంలో నాయకురాలైతే ఈ సాంప్రదాయిక దృష్టి అంగీకరించలేదు, ముఖ్యంగా ఉమాకాంత పండితుడు అంగీకరించలేదు. దాన్ని రామకోటి శాస్త్రి సమర్థిస్తూ ఆ పుస్తక సమీక్ష చేయడం జరిగింది. ఇది ఇట్లా మనకు చాలా విషయాలు మనకు కనబడుతుంది. అయితే ఉమాకాంత పండితుడి యొక్క విషయంలో వచ్చేసరికి ఆయన స్పష్టంగా ఇంకో మాట ఏమన్నాడంటే విద్యాశేఖరుల నిజాయితీ, సహృదయత, ధైర్య సాహసములు తక్కువ చేయవలసిన అవసరం లేదు, అవి తక్కువవి కావు అనే మాట కూడా వాడాడు. అంటే ఆనాడు బలంగా వస్తున్నటువంటి భావకవిత్వాన్ని
తీవ్రంగా వ్యతిరేకించినటువంటి విమర్శను పట్టుకొని ఇందులో నిజాయితీ, సహృదయత, ధైర్య సాహసాలు ఉన్నాయి అని ఆయన జోడించి రామకోటి శాస్త్రి గారు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన సాంప్రదాయకమైనటువంటి దృష్టికి ఉదాహరణలుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. అట్లా చూసినప్పుడు సిఆర్ రెడ్డి, గిడుగు రామ్మూర్తి, రాయప్రోలు వీళ్ళందరినీ కూడా ఆయన అంగీకరించలేదు, ఆహ్వానించలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. అట్లా చూసినప్పుడు ఆయన తర్వాత రాసినటువంటి కవిత్వము, కావ్యము అని ఒక చర్చ చేశారు. కవిత్వము అంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి అని చర్చ చేసినప్పుడు దాంట్లో కూడా అన్ని సాంప్రదాయకమైనటువంటి భావనలే చెప్పడం జరిగింది. దాంట్లో కావ్యం అంటే ఏది చెప్పాడు అంటే కథా ప్రాధాన్యం కలిగి ఔచితీ మర్యాదకు లోబడిన సుష్ఠు భావనామయమైన గ్రంథము కావ్యము అని ప్రకటించడం జరిగింది. అంటే కథా ప్రాధాన్యం ఉండాలని చెప్పినటువంటి లక్షణ శాస్త్రాన్నే ఆయన ఆధారంగా తీసుకున్నారు. ఔచిత్యం అనే లక్షణాన్ని అలంకారికులు ప్రేమేంద్రుడు చెప్పినాడు కనుక ఔచిత్య మర్యాద అనేటువంటిది ఉన్నది మాత్రమే సుష్ఠు భావనామయమైన గ్రంథం మాత్రమే కావ్యం అని చెప్పాడు. రామకోటి శాస్త్రి భాషను మనం గమనించినప్పుడు ఆ భాషలో సుష్ఠు అనే పదం కూడా మనకు తరచు కనబడుతుంది. రామకోటి శాస్త్రి ఆలోచనలలో మాత్రమే సాంప్రదాయకత కాదు, ఆనాడి భాషలో కూడా మనకు గ్రాంధిక భాష కనబడుతుంది. ఆ గ్రాంధిక భాషలో వచ్చినప్పుడే ఈ కావ్యానికి సంబంధించినటువంటి నిర్వచనం అది చేశాడు. దాన్ని కవిత్వానికి నిర్వచనం చెప్పవలసి వస్తే లయాన్వితములైన సృష్టు శబ్దముల ద్వారా వ్యక్తీకరించబడిన మనోహరము ఉత్కృష్టము అయిన ప్రతిభ కవిత్వము అని నిర్వచించారు. అంటే దీంట్లో కూడా మనకు సాంప్రదాయకమైనటువంటి దృష్టి మాత్రమే కాక గ్రాంధికమైనటువంటి నిర్వచనం కనబడుతుంది. లయాన్వితములైన సృష్టు శబ్దముల ద్వారా వ్యక్తీకరించబడిన మనోహరమును ఉత్కృష్టమును అయిన చెప్పాడు. చమత్కారము, ఊహము, భావము, భావన ఇందులో ఎక్కడ మనకి సామాజిక చైతన్యం కానీ లేదా మానవ జీవితం కానీ ప్రధానంగా పరిగణించినటువంటి స్థితి మనకు దీంట్లో కనబడుతుంది. ఇట్లా మనం చూసినప్పుడు ఈ నిర్వచనాలు అట్లనే భాషకు సంబంధించి నిర్వచనం వచ్చినప్పుడు భాషకు స్వభావ సుందరములై వ్యవహరింపబడుచున్నవో వాటిని అన్యములుగా ఎంచరాదు. అంటే భాషకు ఏదైతే అందం ఇస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించాలి అనేటువంటిది తొలి దశలో ఉన్నటువంటి అవగాహన. అంటే భాష అవసరాల్లోంచి పుడుతుంది అనేటువంటిదేమో అభ్యుదయ ఆలోచన. భాష అవసరాల కంటే కూడా అందమైనటువంటి భాషనే కావ్యంలోకి తీసుకోవాలనేటువంటిది ఆనాడు ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి భాష బహుజనములు బహు ప్రయోజనం నాశించి స్వతంత్ర బద్దులై ప్రయోగించుటలో శిల్పం చూపించునచో దివ్యమైన సాధారణ శైలి ఏర్పడుతుంది అని చెప్పాడు. అట్లా చెప్పి ఇవన్నీ కూడా స్వస్థాన వేష భాషాభిమానం అందులో ఒదగదు అనేటువంటి విషయం కూడా చెప్పాడు. అంటే స్వస్థాన వేష భాష అభిమానాలు భాషకు లేదా కావ్యం రాసే కవికి ఉండనక్కర్లేదు అనేటువంటి ఆయన చెప్పాడు. ఇట్లా మనకు సంప్రదాయ దృష్టిలో ఆయనకు ఉండేటటువంటి భావాలు ఉన్నాయి. అలాంటి భావాలతోనే ఆయన కవిత్వాన్ని నిర్వచించాడు, కావ్యాన్ని నిర్వచించాడు, భాషను నిర్వచించాడు, శైలిని నిర్వచించాడు, విమర్శను నిర్వచించాడు, విమర్శ రచించాడు. అట్లా రాసినటువంటి క్రమంలోనే భావ కవిత్వాన్ని తక్కువ చేసి ప్రబంధ కవిత్వాన్ని, కావ్య కవిత్వాన్ని, కావ్యాలు తెలుగు ఉత్తమ కావ్యాలని వాటిని ప్రముఖంగా భావించినటువంటి స్థితి మనకు కనబడుతుంది. దీని నుంచి మనం ఆధునిక సాహిత్యం వైపు వస్తే నియో క్లాసిజం నవ్య సాంప్రదాయవాదం మీద ఒక వ్యాసం రాశాడు. అది కూడా ఆధునిక దృష్టిలో మనం వేసుకున్నట్లయితే ఈయన మార్క్సిస్ట్ దృష్టిలోంచి రాసినటువంటి వ్యాసాలు 3 వ్యాసాలు, దాంతో కలిపితే 4 వ్యాసాలు. ఈ 4 వ్యాసాల్ని మనం ప్రధానంగా చూసినప్పుడు అందులో 3 వ్యాసాలు ఖచ్చితంగా ఇవి మార్క్సిస్ట్ కోణాన్ని, అంటే రెండవ దృష్టి, ఆయన మారినటువంటి దృష్టిని ఈ కోణాలు మనకు కనిపెడు. ఈ దృష్టిలోంచి రాసినటువంటి వ్యాసాలు సోషలిస్టు సాహిత్య దృక్పథము అని ఒక వ్యాసం రాశారు. అట్లనే మార్క్సిస్టు విమర్శన విధానం అని ఒక వ్యాసం రాశారు. ఇది రెండవది. మూడవ వ్యాసం తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ అని 3 వ్యాసాలు రాశారు. ఈ 3 వ్యాసాల్లో
ఆయన యొక్క మార్క్సిస్టు దృష్టికోణం కనబడుతుంది. ఇది ఆయన మారిన దృష్టికోణం. ఆయన సమాజాన్ని చూడడంలో వచ్చినటువంటి మార్పు నుంచి చూసినటువంటి దృష్టికోణం. కాబట్టి ఒక మనిషి దృష్టి మారితే అతని వివేచన మారుతుంది, అతని విమర్శన పద్ధతి మారుతుంది, అట్లాగే ఆయన రచన శైలి కూడా మారుతుంది అనేదానికి రామకోటి శాస్త్రి ఈ 3 వ్యాసాలు ఉదాహరణ. మనకి అప్పటి వరకు గ్రాంధిక శైలిలో రాసినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో గ్రాంధిక శైలిని క్రమక్రమంగా వదిలించుకొని కొంచెం ఆధునికమైనటువంటి శైలిలో, వ్యవహారిక శైలి అని మనం పూర్తిగా అనలేం కానీ కొంత సరళ వ్యవహారికమైనటువంటి, సరళ గ్రాంధికమైనటువంటి శైలిలో రాయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడతాయి. అట్లా కనబడినప్పుడు మనం ఒక మార్పు వచ్చిందనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. దీంట్లో మొదటి వ్యాసం సోషలిస్టు సాహిత్య దృక్పథం. ఈ సోషలిస్టు సాహిత్యంలో మనకు ప్రధానంగా ఏం చెప్తాడంటే, సాంఘిక జీవితం అంతయు బహుముఖాత్మకమైన సంఘర్షణమయం సాహిత్యం కూడా అట్టిదే అన్న. అంటే మనకు సాంఘిక జీవితం, మన చుట్టూ ఉండేటటువంటి జీవితం అంతా కూడా సాహిత్యం ఎవరైతే సృష్టించదలుచుకున్నారో వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి సాంఘిక జీవితం అంతా కూడా బహుముఖాత్మకమైనటువంటి సంఘర్షణతో కూడుకుంటది. అంతవరకు సంఘర్షణ అనే మాట మనకు కనబడదు. కానీ ఎప్పుడైతే మార్క్సిస్టు దృష్టిలోంచి సాహిత్యాన్ని చూడడం మొదలుపెట్టాడో అప్పుడు దీంట్లో వైరుధ్యాల్ని, దీంట్లో సంఘర్షణల్ని, అట్లనే దీంట్లో మార్పుల్ని ఆయన చూసి చుట్టూ సమాజంలో కూడా సంఘర్షణ ఉంది, చుట్టూ సమాజ జీవితంలో వైరుధ్యాలు ఉన్నాయి, ఆ వైరుధ్యాల్ని పరిష్కరించడం కోసం సంఘర్షణ జరుగుతుంది, ఆ సంఘర్షణలోంచే కొత్తది పుట్టే మాటను ఆయన ప్రధానంగా అర్థం చేసుకొని దాన్ని, ఆ దృష్టిని స్వీకరించి ఈ వ్యాసం రాయడం జరిగింది. అందుకని ఒక సోషలిస్టు దృష్టి, ఒక మార్క్సిస్టు దృష్టి అనేటువంటిది మనకు తదనంతర కాలంలో రామకోటి శాస్త్రి రచనలో కనబడుతుంది. అట్లా కనబడినప్పుడు దాంట్లోంచే మనం రాయాలి అని చెప్తూ సాహిత్యం కూడా అట్లాంటిదే తప్ప సామాజిక భౌతిక జీవితానికి భిన్నమైంది కాదు అనేటువంటిది ఆయన ప్రకటించాడు. దుఃఖాత్మకమైన మానవ జీవితమును రకరకాలుగా సాహిత్యము ప్రదర్శింపవలని, ఇది ఏ సాంఘిక దృక్పథము అన్నాడు. అంటే సుఖ దుఃఖాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, ఎన్ని రకాల ఘర్షణలు పడుతుంటాయో, ఎంత వైవిధ్యం చోటు చేసుకొని ఉంటుందో సామాజిక జీవితంలో, ఆ సామాజిక జీవితంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఘర్షణలతో కూడినటువంటి వైవిధ్య జీవితాన్ని అంతా కూడా సాహిత్యంలోకి తీసుకురావాలి. అట్లా సాహిత్యంలోకి తీసుకురావటం కోసమే ఈ సాంఘిక దృక్పథం లేదా సోషలిస్టు దృక్పథం స్పష్టంగా చెప్పాడు. అంటే చుట్టూ జీవితంలో ఎన్ని సంఘర్షణలు ఉంటే అన్ని సంఘర్షణలు సాహిత్యంలోకి రావాల్సిన అవసరం. అంతకుముందు కేవలం రాజుల యొక్క వాళ్ళ కథలు మాత్రమే స్వీకరించాలి, వాళ్ళ నాయకులు చెయ్యాలి, వాళ్ళ సమస్యలే, వాళ్ళ రాజ్య పాలనా విషయాలు మాత్రమే దాంట్లో చెప్పాలి అనేటువంటిది దాంట్లో ముఖ్యంగా శృంగారపరమైనటువంటి కావ్యాలనే ప్రధానంగా చూడటం కనబడుతుంది. కానీ తదనంతర కాలంలో మానవుల యొక్క సుఖ దుఃఖాలన్నింటినీ కూడా ఆవిష్కరించాలనే దృష్టి ఆయనలో స్పష్టంగా కనబడుతుంది. ఇంత మాత్రమే కాదు, ఆయన మార్చుకున్నటువంటి అభిప్రాయాల్లో కొత్తగా సంఘర్షణతో పాటు వర్గము అనే మాట కూడా చేరింది. ఈ వర్గము అనే మాట అంతకుముందు తక్కువ కనబడుతుంది. ఆ వర్గము అనేటువంటి మాట లేదు, అంతకుముందు వర్ణము అనే మాట కనబడుతుంది. అట్లాంటి ఆ వర్గము, వర్ణము ఈ చర్చ కూడా తదనంతర కాలంలో చెప్పడం జరిగింది. వర్గ సమాజమున మానవుల యొక్క అభిరుచులు, అభిమానములు, అభిలాషములు మొదలైన సుఖభార భావములన్నీ పరస్పరం సంఘర్షిస్తాయి అని చెప్పారు. అంటే ఉదాహరణకి మనకి వర్గాలు 2 అనుకుంటే, ఒకటి శ్రమ చేసేటటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అభిరుచులు, ఆలోచనలు ఒకటి, శ్రమను దోపిడీ చేసేటటువంటి యాజమాన్య వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, అభిరుచులు ఇంకొకటి. ఈ రెండిటి మధ్యన ఒక ఘర్షణ కూడా ఉంటుంది అనేటువంటి విషయం రామకోటి శాస్త్రి గారు అర్థం చేసుకొని, ఈ అర్థం చేసుకున్నటువంటి కొత్త అభిప్రాయంతో ఈ వ్యాసం రాయడం జరిగింది. అందుకని వర్గ సమాజం ఎప్పుడైతే ఉంటుందో, అంటే సమాజంలో 2 వర్గాలు ఉంటే ఆ 2 వర్గాల్లో మానవుల యొక్క అభిరుచులు అన్ని ఒకే రకంగా ఉండవు, అభిరుచుల మధ్యన కూడా వ్యత్యాసం ఉంటుంది. యాజమాన్య వర్గాలు దుఃఖాన్ని ప్రేమించకపోవచ్చు,
యాజమాన్య వర్గాలు శ్రమను ప్రేమించకపోవచ్చు, కానీ శ్రామిక వర్గం శ్రమను ప్రేమిస్తుంది, దుఃఖాన్ని సాహిత్యంలోకి తెస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి అని సుకుమార భావనలు అన్ని కూడా పరస్పరం సంఘర్షించుకుంటాయి అన్నాడు. అట్లనే మనం ఆ లోతులోకి వెళ్ళి చూసినట్టయితే ఒకవేళ దుఃఖం అనే మాట ఉన్నా దుఃఖం యొక్క నిర్వచనం యాజమాన్య వర్గానికి వేరే ఉంటుంది. అంటే భూస్వామ్య వర్గాలకి దుఃఖం అనేటువంటిది వేరే ఉంటుంది, శ్రామికులైనటువంటి వర్గాలకి దుఃఖం వేరే ఉంటుంది. వాళ్ళ దృష్టిలో సుఖం వేరు, వీళ్ళ దృష్టిలో సుఖం వేరు. పని చేసినప్పుడు పనికి సంబంధించిన కూలి గిడితే ఆ పూటకు తిండి వెళితే కూడా సుఖంగా భావించేటటువంటి పరిస్థితి శ్రామిక వర్గాల్లో ఉంటుంది. కానీ యాజమాన్య వర్గాల్లో ఎక్కువ డబ్బులు రచ్చి ఎక్కువ సుఖాలు పొందేటటువంటి పరిస్థితి, అది శారీరకమైనటువంటి సుఖాలు పొందే పరిస్థితి మాత్రమే ఉంటుంది. అట్లా వాళ్ళ సుఖ దుఃఖాల నిర్వచనం కూడా మారిపోతుంది, ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఉంటుంది అనే అభిప్రాయం ఆయన చెప్పాడు. అందువల్ల కళా సృజనములో కూడా బహు అంశముల ఒత్తిడి ఉన్నది. ఈ ఒత్తిడిల ప్రభావములను నిశితంగా దర్శించిన కవి కావ్యమున ప్రతిబింబింప చేయగలడు. అంటే అభ్యుదయ కవి లేదా సామాజిక చింతన కలిగినటువంటి కవి, ఒక విప్లవ కవి చేయవలసినటువంటి పని ఏంటిది అని అంటే, ఇదిగో ఎవరైతే బహు అంశముల ఒత్తిడితోని ఉన్నారో ఆ ఒత్తిడిని అంతా కూడా సాహిత్యంలోకి తేవాల్సిన అవసరం ఉంది. కళా సృజన చేయదలుచుకున్నప్పుడు, కవిత్వ సృజన చేయదలుచుకున్నప్పుడు ఏ కళలో అయినా కూడా మనం ఒక కొత్త ఉత్పత్తిని, కొత్త సృజనాన్ని మనం చేయదలుచుకున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ జీవితంలో ఉండే ఘర్షణలన్నీ తీసుకోవాలి, ఆ ఒత్తిడులన్నిటిని కూడా తీసుకోవాలి. అట్లా తీసుకోవడానికి సిద్ధంగా వాటిని చూడగలిగేటటువంటి దృష్టి కూడా ఉండాలి. అట్లా దర్శించినటువంటి కవి మాత్రమే కావ్యాల్ని పరిపూర్ణంగా రాయగలుగుతాడు అనే అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకనే ఈ పుస్తకం పేరు దృష్టి. దృశ్యంలో దృశ్యం ఉంటుంది, ఆ దృశ్యాన్ని చూడగలిగేటటువంటి దృష్టి కూడా అవసరం. ఆ దృష్టి అది లో దృష్టి అయి ఉండాలి, ఆ దృష్టి అది మార్క్సిస్ట్ దృష్టి అయి ఉండాలి, అది సోషలిస్ట్ దృష్టి అయి ఉండాలి అనేటువంటిది మనం తదనంతర కాలంలో ఆయనలో మనకు కనబడుతుంది. అట్లా లోపలికి వెళుతూ ఎక్కడి దాకా వెళ్ళాడంటే, కవి సమాజాన్ని చారిత్రక గతితార్కికముగా అధ్యయనము చేసి ఉండుట సోషలిస్టు దృక్పథము అని నిర్వచించాడు. సోషలిస్టు దృక్పథం అంటే ఏంటిది అంటే, ఊరికే సాంఘిక దృష్టి ఉండడం మాత్రమే కాదట, చారిత్రక గతితార్కిక భౌతికవాద అధ్యయనం చేసి ఉండుట అవసరము అని చెప్పాడు. అంటే మార్క్సిజంలో ఏవైతే రెండు సూత్రాలు ప్రధానంగా ఉంటాయో, చారిత్రక భౌతికవాద అధ్యయనం, గతితార్కిక భౌతికవాద అధ్యయనం, ఈ రెండింటిని కూడా అధ్యయనం చేయగలిగినప్పుడు మాత్రమే అది సోషలిస్ట్ దృక్పథం అవుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మనకి ఆయన యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ప్రవేశించిన తర్వాత ఆయన అభిప్రాయాల్లో వచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పుల్లో మార్క్సిస్ట్ అధ్యయనం ఎంత కీలకమైనటువంటి పాత్ర వహించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సమాజమున వర్గ సహితమై ఉన్నంత కాలం వర్గములు పరస్పరం సంఘర్షించుచునే ఉండును, కలహించుచునే ఉండును. సోషలిస్టులు వర్గరహిత సమాజమును అభిలషించు, అది ఆదర్శ సమాజము. కాబట్టి వర్గాలు ఉన్నంత కాలం, వర్గాలతో కూడుకుని సమాజం ఉన్నంత కాలం ఈ వర్గాల మధ్యన ఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఇవి పరస్పరం ఘర్షించుకుంటాయి. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అని శ్రీశ్రీ గారు రాస్తారు. పరస్పరం సంఘర్షించేటటువంటి శక్తుల్లోనే చరిత్ర ప్రగతిశీలంగా మారి ముందుకు పోతుంది అనే మాటను శ్రీశ్రీ గారు మార్క్సిజం చదువుకోనో లేదా మార్క్సిజాన్ని అర్థం చేసుకోనో రాసినటువంటి మాట. అట్లా పరస్పరం ఇవి నిరంతరం వర్గాలుగా ఉన్నంత కాలం నిరంతరం సంఘర్షించుకుంటాయి. అట్లా సంఘర్షించుకునేటటువంటి దశను దాటి వర్గాలు లేనటువంటి ఒక సమాజాన్ని సోషలిస్టు దృష్టి కోరుకుంటది అనేది ఆయన చెప్పిండు. సోషలిస్టులు వర్గరహిత సమాజాన్ని అభిలషింతురు, అది ఆదర్శ సమాజం. కాబట్టి వర్గాలు లేనటువంటి ఒక సమాజమే సోషలిస్టు సమాజం. దాన్ని ఆదర్శ సమాజంగా భావించి అట్లాంటి ఒక సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం సాహిత్యం సృష్టి చేయాలి అనేది ఆయన ప్రధానంగా భావించినటువంటి విషయం. అట్లనే ఇది సాహిత్యం అయితే ప్రజల్ని అర్థం చేసుకోవడంలో కూడా ఈ తేడా ఉన్నది అని చెప్తారు. సమాజం నందున్న శ్రామిక వర్గమునే వీరు సమాజముగా
పరిగణింతురు. వీరి దృష్టిలో ప్రజలనగా శ్రామిక వర్గ ప్రజలే. ప్రజలంటే మొత్తం సమాజంలో ఉండేటటువంటి ప్రజలందరూ అనేటువంటి భావన ఒక దశలో ఉంటుంది. కానీ మార్క్సిస్టు దృష్టి, సోషలిస్టు దృష్టి వచ్చినాక ప్రజలంటే ఎవరు అని అంటే శ్రామిక వర్గ ప్రజలే ప్రజలు అనేటువంటిది మార్క్సిస్టు దృష్టితో చూసేవాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈ అనుకుంటారనే విషయం కూడా చెప్పాడు ఇక్కడ. ప్రజలనగా శ్రామిక వర్గ ప్రజలే, మరొకరు ఏమాత్రం కారు అని వీళ్ళు భావిస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అందువల్ల శ్రామిక జన సముదాయం యొక్క అవసరములు ఆధిక్య వర్గభోగ లక్షణముల తోడ వారి మర్యాదలతో వివాదపడును. ఇరు వర్గముల మధ్యన సాగు పోరాట లక్షణము సాహిత్యం చిత్రించవలే. కాబట్టి ఈ ఇద్దరి మధ్యన శ్రామిక వర్గానికి లేదా ఉన్నత వర్గాలకి దోపిడీ వర్గాలకు నడుమ జరిగేటటువంటి సంఘర్షణను చిత్రించేటటువంటి సాహిత్యమే నిజమైనటువంటి సోషలిస్ట్ సాహిత్యం అనేటువంటిది ఆయన ప్రధానంగా చెప్పాడు. దీన్నే సాహిత్యం రాయాలని కూడా చెప్పాడు. అంటే ఇది మాత్రమే సోషలిస్ట్ సాహిత్యం అని చెప్పకుండా సోషలిస్ట్ సాహిత్యమే కవులైన వాళ్ళు రాయాలనేది కూడా ఒక నిర్దేశించడం అనేటువంటిది ఆయనలో వచ్చినటువంటి మార్పు. అట్లా నిర్దేశిస్తూ కమ్యూనిజము ప్రాచీన సాహిత్యంను రూపుమాపవలసినదిగా చెప్పదు, చక్కగా అధ్యయనం చేయమని చెప్పును అని కమ్యూనిజం అనే మాటను కూడా తెచ్చి ఆయన ఇంకో మాటను కూడా జోడించారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే కమ్యూనిజం అనగానే ప్రాచీన సాహిత్యాన్ని నాశనం చేసేది లేదా మొత్తాన్ని పక్కకు పెట్టేది అని అనుకుంటారు. అట్లా కాదు అని ఈయన రాశారు. కమ్యూనిజం ఎప్పుడైనా కూడా అధ్యయనం చేయమని చెప్తారు తప్ప మొత్తం ప్రాచీన సాహిత్యాన్ని తీసి పక్కకు పడేయమని, దాన్ని తొక్కేయమని, బురదలో వేయమని, ఇంకేదో దుమ్ములో వేయమని, లేదా అది నశించాలని కోరుకోదు అనే మాటను కూడా దీంట్లో రాశాడు. కమ్యూనిజం ప్రాచీన సాహిత్యమును రూపుమోపవలసిందిగా చెప్పదు, చక్కగా అధ్యయనం చేయమని చెప్పును. సాంప్రదాయము ఏమి పాత్ర నిర్వహించినదని వర్గ పోరాట విధాన దర్శన వివేకంతో అధ్యయనం చేయాలి అన్నాడు. కాబట్టి ఈ సాంప్రదాయ సాహిత్యాన్ని చదివేటప్పుడు అధ్యయనం చేయాలి అని చెప్తుంది. అధ్యయనం చేయడంతో ఏ దృష్టి ఉండాలి అంటే వర్గ పోరాట విధాన దర్శనం, వర్గ పోరాట విధాన దర్శన వివేకంతోని దీన్ని చూడాలి అన్నది. అంటే వర్గ పోరాట దృష్టితోనే ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించి దాంట్లో పనికొచ్చేదేది, పనికిరానిదేది, సమాజానికి చేటు చేస్తున్నది ఏమిటి అనేది దృష్టిలోంచి చూసి ఈ వర్గ పోరాటంలోంచే పాత సాహిత్యాన్ని, ప్రాచీన సాహిత్యాన్ని తూచాల్సినటువంటి అవసరం, విమర్శించాల్సినటువంటి అవసరం ఉందని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇట్లా మనకు సోషలిస్ట్ సాహిత్యానికి సంబంధించి చెప్తూ ఆయన యొక్క అభిప్రాయాలు చెప్పాడు. అది సౌందర్యం విషయంలో కూడా అదే వర్తిస్తుంది అన్నాడు. వాస్తవ దృశ్యాన్ని చూడడమే సౌందర్య దృష్టి, సౌందర్య రూపం అదే అని చెప్తాడు. వాస్తవిక వస్తు లక్షణ విశేషమే సౌందర్య రూపము అన్నాడు. అంటే చూడండి, సౌందర్యం గతకాలంలో సంప్రదాయానికి సౌందర్యం వేరు, ఆధునిక కాలంలో సోషలిస్టు మార్క్సిస్టు సౌందర్యం వేరు. ఈ సౌందర్యాన్ని కూడా ఆయన చెప్పాడు. బ్యూటీ అనేటువంటిది మనం చూసే దృష్టికోణాన్ని బట్టి సౌందర్యం మారుతుంది అనే విషయం కూడా ఆయన చెప్పాడు. కాబట్టి కళా సంస్కృతుల మూలభూత భావనను బట్టి సౌందర్య స్పృహ కలుగును. అంటే మనం ప్రకృతిని చూస్తున్నప్పుడు కానీ, మనిషిని చూస్తున్నప్పుడు కానీ, మనిషిని అర్థం చేసుకోవడంలో మనకు సౌందర్యం గోచరిస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అట్లనే అభ్యుదయం అంటే ఏందో చెప్పాడు. ఉత్పత్తి శక్తులను స్వాయత్తం చేసుకునుట, మానవుడు నాగరిక అవుట, అట్లయినప్పుడే ప్రకృతిగత సౌందర్యంను దర్శించి ఆనందించగలడు అని స్పష్టంగా చెప్తాడు. అభ్యుదయం అంటే ఏంటిది అంటే ఇప్పుడున్న దశ నుంచి మరింత ముందుకు వెళ్ళటమే అది అభ్యుదయం అవుతుంది. మరింత సమాజాన్ని అర్థం చేసుకొని కొనసాగించేటటువంటి విషయము అది సౌందర్యం అవుతుంది. ఆ సౌందర్యమే అభ్యుదయం అవుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. సాహిత్య సౌందర్యం, కళా సౌందర్యం ఇవన్నీ కూడా ప్రజల్ని మనం చూసేటటువంటి దృష్టికోణం నుంచే వస్తాయి అని చెప్తాడు. అట్లాంటిదే శ్రమ సౌందర్యం. శ్రమను మించిన సౌందర్యం లేదు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అన్నాడు శ్రీశ్రీ. కాబట్టి శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడడానికి శ్రామిక దృష్టికోణం అవసరం. అది ఇక్కడ ప్రధానంగా తాను చెప్పడం జరిగింది. అట్లాంటిదే మార్క్సిస్టు విమర్శన విధానం అని ఇంకొక వ్యాసం ఉంది. ఆ వ్యాసంలో కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు ఇంతకు మించినటువంటి శాస్త్రం లేదు అనే మాటను కూడా ఆయన వాడాడు. ప్రపంచాన్ని గురించి సరిగ్గా చెప్పగలిగింది మార్క్సిజమే. ఇదంతా వైరుధ్యాలు ఉన్నప్పుడు సంఘర్షణలు తప్పవు
ఆ వైరుధ్యాల యొక్క సంఘర్షణల యొక్క స్వరూప స్వభావాల గురించి వాటి పరిణామముల గురించి చెబుతుంది కనుక ఈ ప్రపంచాన్ని గురించి సరిగ్గా చెబుతున్నది మార్క్సిజం తప్ప మరొకటి లేదు అని చెప్పి స్పష్టంగా ఆయన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇది కావలిలో సాహిత్య అధ్యయన తరగతులు జరుగుతున్నప్పుడు మార్క్సిస్టు విమర్శన విధానం అనేటువంటి ఒక క్లాస్ ఆయన చెప్పాడు ఆ తరగతుల్లో. ఆ చెప్పినప్పుడు గతి తర్కం గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పాడు. ఆ గతి తర్కాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. అది మొత్తం మనకి వ్యాసంలో కూడా వివరించడానికి ప్రయత్నం చేశాడు. గతి అంటే కదలిక, తర్కం అంటే తరింపజేసేది, పొందించేది. కదలిక గతి విషయమై జ్ఞానాన్ని పొందించడానికి సమర్థమైన శాస్త్రం గతి తర్కం అన్నాడు. భౌతిక ప్రపంచ తత్వాన్ని దర్శించేది, దర్శింపజేసేది గతి తార్కిక భౌతిక శాస్త్రం అని చెప్పి స్పష్టంగా దీన్ని చెప్పాడు. అంటే భౌతిక ప్రపంచాన్ని చూడడానికి కావలసినటువంటి ఒక దృక్పథం అది గతి తర్క దృష్టి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే మార్క్సిజంలో ప్రధానమైనటువంటిది. ఇది మార్క్స్ రూపొందించాడు. మార్క్సిజంలో ప్రధానమైనటువంటిది గతి తర్కం. అంటే కదులుతున్నటువంటి దాన్ని తర్కబద్ధంగా అర్థం చేసుకొని సత్యాన్ని దృష్టికోణంలోంచి మనం ఆవాహన చేసుకోవడం అనేటువంటిదే ఇది గతి తర్కం యొక్క సారం అని చెప్పి చెప్తున్నాడు. అట్లా ఆ మార్క్సిజం అంటే గతి తర్కం, గతి తర్క భౌతికమైనటువంటి దృష్టి అని చెప్పాడు. అట్లా తెలుసుకోలేనటువంటి వాళ్లే దీన్ని విదేశీవాదంగా, వ్యక్తివాదంగా, ఇది అభారతీయ ముద్ర అని వేసి దాన్ని అందుకోవడానికి, దాన్ని స్వీకరించడానికి చాలా మంది అనుకూలంగా లేరు అనేటువంటి విషయాన్ని, వాళ్ళు లేకపోవడమే కాక అనుకూలంగా లేని ఒక వాతావరణాన్ని కూడా చుట్టూ కల్పిస్తున్నారు అని తీవ్రంగా వాళ్ళ మీద ఒక విమర్శ చేశాడు. కాబట్టి వ్యక్తివాదులైనటువంటి వాళ్ళు కొంతమంది దీన్ని విదేశీ వాదంగా చెప్పడం, మార్క్సిజాన్ని విదేశీవాదంగా చెప్పడం తప్పు అనేటువంటిది కూడా ఆయన ప్రకటించారు. అందుకని మార్క్సిజం అనేది మార్క్స్ నుంచి వస్తే అక్కడి నుంచి తీసుకున్నటువంటి వాదంగా, యూరోప్ నుంచి వచ్చినటువంటి వాదంగా మనం తీసుకున్నా కూడా అది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నది కనుక అది మొత్తం ఒక ప్రాపంచికమైనటువంటి దృష్టికోణంలోంచి చూడాలి తప్ప అది విదేశీవాదంగా చూడరాదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అట్లా కొంతమంది ఒక అననుకూల వాతావరణాన్ని మనం చుట్టూ సృష్టించి మార్క్సిజాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పడం. అట్లా సాహిత్య కళారూపాలు ఈ మార్క్సిజాన్ని అర్థం చేసుకునే రాయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. సంస్థాగత భావరూప సామాజిక చైతన్యాన్ని రచయితలు కళారూపాలుగా ప్రతిఫలింప చేస్తారు. అట్లా చేయగలిగినటువంటి సాహిత్య కళారూపాలు వ్యక్తి చైతన్య ప్రతిఫలన రూపాలు కావు, నిస్సందేహంగా సామాజిక చైతన్య ప్రతిఫలన రూపాలు అని చెప్పారు. అంటే వ్యక్తి యొక్క ఇష్టాలు దీంట్లో ప్రధానం కాదు. ఇందులో సమాజం యొక్క ప్రయోజనమే, సామాజిక చైతన్యమే ప్రధానంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా ప్రధానంగా చెప్పాడు. సామాజిక చైతన్యం యొక్క ప్రతిఫలనమే సాహిత్య ప్రతిఫలించినటువంటి కళారూపాలే నిజమైనటువంటి కళారూపాలు అనే భావనను ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అట్లా ఈ గతి తర్కం అనేటువంటి తత్వశాస్త్రం ఇది సమాజం యొక్క వాస్తవికతను అర్థం చేయించటమే మాత్రమే కాదు, దాంతో ఆగిపోదు, దీన్ని మార్చుతుంది అనేటువంటి భావాన్ని కూడా చెప్పాడు. ప్రపంచాన్ని మార్చే పని కూడా తత్వశాస్త్రానిదే. అంటే అది ప్రపంచాన్ని మార్చేటటువంటి పని కూడా సాహిత్యానిదే అని స్పష్టంగా చెప్పాడు. అందుకని మార్క్సిస్ట్ కోణంలోంచి విమర్శ చేయడం అంటే ఈ ప్రపంచాన్ని మార్చాలి, సాహిత్యాన్ని మార్చాలి, సాహిత్యాన్ని ప్రపంచాన్ని మార్చడంలో భాగంగా ఇది ఒక ఆయుధంగా వాడాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెబుతూ వచ్చాడు. అట్లాంటి తత్వశాస్త్రాన్ని మనం అనుసంధానం చేసుకొని విమర్శ సాగించాలి అని చెప్పాడు. సాహిత్య కళారూపాలు ప్రపంచాన్ని మార్చే క్రియా ప్రవృత్తికి ప్రేరక శక్తులుగా ఉండాలని కూడా ఆయన చెప్పారు. అంటే సాహిత్యం సమాజాన్ని మార్చడానికి ఇది ప్రేరకంగా పనిచేయాలి. అట్లా రాసినటువంటి రచనలకే సాహిత్యంలో ప్రధానమైనటువంటి స్థానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఇదే ప్రగతిశీలమైనటువంటి సాహిత్యం, ఇదే అభ్యుదయ సాహిత్యం, ఇదే విప్లవ సాహిత్యం, ఇదే ఇవాళ అందరూ రాయవలసినటువంటి సాహిత్యం అనేటువంటి మాటను ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దీంట్లో ఇంకొక మాట కూడా అన్నాడు, దేశ కాలాలకు అతీతంగా ఏది ఉండదు, సాహిత్యం కూడా ఉండదు. చాలా సార్లు సార్వకాలికం, సార్వదేశికం అని చెప్తుంటారు. అన్ని దేశాలకు వర్తించి
అన్ని కాలాలకు వర్తించే సాహిత్యం అనేటువంటిది ఒకటి ఉండదు. ఏ కాలానికైనా ఆ కాలానికి ప్రయోజనం చేకూర్చేటటువంటి సాహిత్యమే సార్వకాలికంగా మారేటటువంటి అవకాశం. అందుకని ఒక ప్రాంతానికి చెందినటువంటి సాహిత్యం కూడా ఒకానొక దశ వచ్చినప్పుడు అది సార్వకాలికంగా సార్వదేశికంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా అర్థం చేయించడం అనేదే మార్క్సిస్టు తత్వశాస్త్రంలో ఉంటుంది అని చెప్పాడు. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, సమాజాన్ని మూడింటిని సరిగ్గా అర్థం చేయించి నమ్మి నడిచేది గతి తర్కం అన్నాడు. ప్రకృతిని, ప్రపంచాన్ని, సమాజాన్ని మూడింటిని వివరించి చెప్పేటటువంటి విశేషమైనటువంటి దృష్టి గతి తర్కానికి ఉంటుంది. ఆ గతి తర్కాన్ని లేనటువంటి వాళ్ళది భావతత్వం. అదేంటిది అన్నాడు అంటే, ప్రపంచం నుండి భావాన్ని ప్రపంచంతో సంబంధం లేనిదిగా విడదీసి నమ్మి నడిచేది తత్వ జిజ్ఞాస. ఇదే భావవాదం అన్నాడు. అంటే ఈ భావవాదం పనికిరాదు అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇది ప్రతికూల సంబంధం కలిగినటువంటిది భావవాదం, ప్రపంచంతో అనుకూల సంబంధం కలిగింది భౌతికవాదం. కాబట్టి ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి భౌతికవాద దృష్టి మన అధ్యయనంలో ఉండాలి. అట్లా అధ్యయనంలో ఉన్నప్పుడు అది మార్క్సిస్టు అధ్యయనం అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనలో వచ్చినటువంటి మార్పునంతా కూడా చెప్పాడు. దీనికి చారిత్రక భౌతికవాద దృక్పథం కూడా అనుసంధానం చేసి చరిత్రను నడిచినటువంటి చరిత్రను కూడా చారిత్రక కోణంలోంచి అర్థం చేసుకోవాలనే విషయం కూడా దీంట్లో చెప్పుకుంటుంది. ఇది రెండవ దృష్టి అని అనుకుంటే, ఇట్లా ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పినప్పటికీ ఇది రెండవ దృష్టి చెబుతూ తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఎక్కడి నుంచి మొదలైందన్న దానికి కూడా స్పష్టంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత అభ్యుదయ రచన సంఘం ఏర్పడింది. ఆ అభ్యుదయ రచన సంఘం వేదికగా సృజనాత్మకమైన రచనల వైపు ఒక కృషి జరిగింది. ఆ కృషిలో ముఖ్యంగా కళారూపాలన్నింటినీ, సాహిత్య కళారూపాలన్నింటినీ కూడా అభ్యుదయం వైపు తీసుకువెళ్ళాలనే ఒక ప్రయత్నంలో భాగంగా దాన్ని విలువ కట్టేటటువంటి ఒక కృషి జరిగింది. అట్లా మొదటి మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు అని, మద్దుకూరి చంద్రం గారిని ఆయన మొదటి మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడుగా గుర్తించి దీంట్లో పేర్కొన్నారు. ఆయన తర్వాతనే శ్రీశ్రీ అయినా, కుటుంబరావు అయినా, శెట్టి ఈశ్వరరావు అయినా వీళ్ళందరూ కూడా వ్యాసాలు రాశారు అని చెప్పారు. అంటే మార్క్సిస్టు సాహిత్య విమర్శను తెలుగులో ఒక ధోరణిగా ప్రవేశపెట్టినటువంటి వాళ్ళలో చంద్రశేఖరరావు గారు మొదటి వారైతే, శ్రీశ్రీ గాని, కొడవటిగంటి కుటుంబరావు గాని, శెట్టి ఈశ్వరరావు గాని వీళ్ళందరూ కూడా ఆ కృషిని కొనసాగించారు. ఆ క్రమంలోనే సోమసుందర్ గారు మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలు కూడా సాగించాడు, వ్యాసాలు రాశాడు. అట్లనే వాళ్ళ తర్వాత రాచమల్లు రామచంద్రారెడ్డి గారిని కూడా పేర్కొనాలి. ఈయన సంవేదన అనే పత్రిక పెట్టి ఆ సంవేదన అనే పత్రిక ద్వారా మార్క్సిస్టు ధోరణిలో విమర్శ వ్యాసాలు రాశాడు అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఆ తదనంతర కాలంలో కేవి రమణారెడ్డి గారు, త్రిపురనేని మసూన్రావు గారు, చేకూరు రామారావు గారు, వరవరరావు గారు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు వీళ్ళందరూ కూడా మార్క్సిస్టు ధోరణిలో, మార్క్సిస్టు చింతనతోని సాహిత్య విమర్శ చేసినటువంటి వాళ్ళలో ప్రముఖులు అని వీళ్ళ పేర్లు కూడా చెప్పాడు. దాంట్లో అరసం తర్వాత విరసం ఏర్పడినటువంటి దాన్ని కూడా దీంట్లో ప్రస్తావించి ఒక మార్క్సిస్టు దృక్పథ విమర్శ చేసినటువంటి వాళ్ళు తెలుగులో వీళ్ళందరూ అని వీళ్ళందరి పేర్లు చెప్పడం జరిగింది. ఇట్లా మనకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగడానికి కావలసినటువంటి సమాచారం అంతా కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి రామకోటి శాస్త్రిని సాంప్రదాయ దృష్టిలోంచి అర్థం చేసుకున్నప్పుడు సాంప్రదాయ దృష్టి ఎట్లా మనకు అర్థమవుతుందో, సోషలిస్టు మార్క్సిస్టు దృష్టిలోంచి అర్థం చేసుకునేటప్పటికీ ఇందులో మనకి ఆయనలో వచ్చినటువంటి మార్పు, ఆ మార్పులోంచి ఒక విమర్శన ధోరణి, సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సాహిత్యకారుడు ఏ కావ్య సృజన చేయాలి, ఎట్లాంటి కవిత్వం రాయాలనేది, ఎట్లాంటి విమర్శ రాయాలనేది కూడా స్పష్టంగా దీంట్లో చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి దర్శనం దీంట్లో ఉంది. పోతే మూడవది పరిశోధన దృష్టి ఉంది. ఇది 4 వ్యాసాలు ఉన్నాయి. ఈ పరిశోధనా దృష్టి అనే దాన్నే మనం అకాడమిక్ దృష్టి అంటాం. అంటే యూనివర్సిటీలలో పిహెచ్డీల కోసం చేసే పరిశోధన కావచ్చు, పిహెచ్డీలు చేయడం కోసం వచ్చే పరిశోధకుల్ని పర్యవేక్షించే పర్యవేక్షకులు కావచ్చు. ఈ ఇద్దరు కలిసినప్పుడు ఈ అకాడమిక్ దృష్టి పరిపూర్ణం అవుతుంది. దీంట్లో ఇద్దరు ఉంటారు. డిగ్రీల కోసం పరిశోధన చేసేవాళ్ళు, డిగ్రీలు అవసరం లేకుండా పరిశోధన సాగినటువంటి ఒకానొక సందర్భం కూడా ఇక్కడ ఉంది. అలాంటి వాళ్ళను వట్టి పరిశోధకులు అన్నాడు.
డిగ్రీల కోసం పరిశోధన చేసే వాళ్ళని డిగ్రీ పరిశోధకులు అన్నారు. ఈ డిగ్రీ పరిశోధనలు కాక ఐచ్ఛికంగా ఇష్టపడి పరిశోధన వైపు వచ్చినటువంటి మానవల్లి రామకృష్ణ కవి లాంటి వాళ్ళు, కావలి సోదరులు లాంటి వాళ్ళు, బ్రౌన్ లాంటి వాళ్ళు, మెకంజీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళని కూడా ప్రస్తావించడం జరిగింది. అట్లనే ఈ డిగ్రీల కోసం చేసినటువంటి పరిశోధనల్లో ఆ పరిశోధనల్ని తప్పకుండా పర్యవేక్షించేటటువంటి పర్యవేక్షకులు, వాళ్ళ గైడ్లు, వాళ్ళ సూపర్వైజర్లను కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఈ 4 వ్యాసాలు రాశాడు. 4 వ్యాసాల్లో పరిశోధన పరిధి ప్రమాణాలు ఒక వ్యాసం, తెలుగు పరిశోధన ప్రస్థానాలు ఒక వ్యాసం, పరిశోధన సాహిత్య సామాజిక దృక్పథం ఒక వ్యాసం, సాహిత్య పరిశోధన విధానం అని ఒక వ్యాసం, ఇంకొక చిన్న వ్యాసం కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు అని ఒక చిన్న వ్యాసం ఇచ్చి ఎక్కడెక్కడ గ్రంథాలయాలు ఉన్నాయి అనేటువంటిది పరిశోధకులకు ఉపయోగపడే ఒక చిన్న వ్యాసం కూడా రాశాం. అంటే మనం పరిశోధన చేసేటప్పుడు ఏ గ్రంథాలయాలకు వెళ్ళాలి, ఇవి ప్రధానంగా మనకు కనబడుతుంది. ఈ కనబడిన దాంట్లో పరిశోధన అంటే ఏంటిది అనేది, దీనికి ఉన్న ప్రాచీనత గురించి కూడా వివరించడం జరిగింది. దాంట్లో మొదట శోధన అనే మాటను ఉపయోగించింది, పోతన అన్నాడు. శోధన, శోధించడం అనే మాటను మహాకవి పోతన ఉపయోగించాడు అన్నాడు. ముఖ్యంగా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అడిగేటప్పుడు శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు అని హిరణ్యకశ్యపుడు తన కొడుకైనటువంటి ప్రహ్లాదుని అడుగుతాడు. శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో అని అడుగుతాడు. ఆ శోధించి అనే మాటకు లోతుగా చూడడం, అన్వేషించడం. అట్లనే శోధింపబడే సర్వశాస్త్రములు అని ప్రహ్లాదుడు చెప్పాడు. దానికి సమాధానంగా తండ్రి అడిగినటువంటి దానికి సమాధానంగా ప్రహ్లాదుడు చెప్పాడు, శోధింపబడే సర్వశాస్త్రములు అని ఈయన చెప్పాడు. ఈ శోధించడం అనేటువంటి మాటని రీసెర్చ్ అనే దానికి ప్రతిగా మనం ఉపయోగించవలసినటువంటి టర్మ్ అని చెప్తూ, రీసెర్చ్ అనే మాటకు ఆధునిక కాలంలో పరిశోధన, అంతకు ముందు అయితే ప్రాచీన కాలంలో అయితే జిజ్ఞాస అనే పేరు కలిగి ఉన్నది అని చెప్పి, ఆ జిజ్ఞాస నుంచి పరిశోధన దాకా ఎట్లాంటి మార్పులు జరిగినాయి అనేది దీంట్లో కొంత చెప్పాడు. ఆ చెప్పినప్పుడు సాహిత్య వస్తుతత్వ జిజ్ఞాస చేయడమే రీసెర్చ్ యొక్క లక్షణం, అదే పరిశోధన. పరిశోధనలో పరిశోధకుడు, పర్యవేక్షకుడు ఇద్దరు ఉంటారు అని చెప్పాడు. అట్లా సాహిత్య వస్తుతత్వంను తెలుసుకోవడమే పరిశోధన అన్నాడు. ఈ పరిశోధన పిహెచ్డి కోసం చేస్తే అప్పుడు ఇతరులకు కూడా తాము తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇతరులకు తెలిపేటటువంటి పని పిహెచ్డి థీసిస్ చేస్తుంది. దీన్ని సిద్ధాంత వ్యాసం అన్నారు. పరిశోధన వ్యాసాన్ని సిద్ధాంత వ్యాసం. ఈ సిద్ధాంత వ్యాసం తాము తెలుసుకున్న ఒక సత్యాన్ని ఇతరులకు తెలపాలన్న దృష్టిలోంచి ఈ సిద్ధాంత వ్యాసం రూపొందించడం జరుగుతుంది అని చెప్పాడు. దీనికి సత్య దృష్టి ఉండాలి, సామాజిక ప్రయోజన దృష్టి ఉండాలి, నిరంతర పరిశ్రమ ఉండాలి అని పేర్కొన్నాడు. ఒకటి సత్య దృష్టి, 2 దీనివల్ల సమాజానికి జరిగేటటువంటి మేలు ఏంటిది, సామాజిక ప్రయోజన దృష్టి కూడా. 3వది, ఎవరు పరిశోధనలోకి వచ్చిన తర్వాత పైన శ్రమ ఉంటే నడవదు, నిరంతర పరిశ్రమ కూడా ఉండాలి, నిరంతరం కూడా శ్రమ చేసేటటువంటి ఓపిక ఉండాలి అనేటువంటిది చెప్పాడు. అట్టనే పర్యవేక్షకునికి పరిశోధనకి ఇద్దరి మధ్యన ఒక అవగాహన ఉండాలి అని కూడా చెప్పాడు. చాలా సార్లు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిశోధనలు ఎందుకు చప్పగా వికారంగా ఉంటున్నాయి అనే దాన్ని కూడా ఆయన చెప్తూ ఏమన్నాడంటే, పర్యవేక్షకుడు పట్టించుకోడు, పర్యవేక్షకుడికి పరిశోధన పట్ల సీరియస్నెస్ ఉండదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అట్లా పర్యవేక్షకుడు కూడా పరిశోధన పట్ల అభిమానం కలిగి ఉండాలి, పరిశోధకుడు కూడా నిరంతర శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఉత్తమ పరిశోధన వచ్చేదానికి అవకాశం ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పినటువంటి దాంట్లో మనకి పరిశోధన యొక్క పరిమితులు కూడా చెప్పాడు. పరిశోధన తెలుగులో పరిశోధన ఎప్పుడు మొదలైంది అనే దానికి మెకంజీని మొదటి పరిశోధకుడుగా చెప్పాడు. ఈ మెకంజీ సామాజిక పరిశోధన చేశాడు, సామాజిక చరిత్రలు రాశాడు. మెకంజీ సామాజిక చరిత్రలు రాస్తే బ్రౌన్ సాహిత్య చరిత్రకు పునాది వేశాడు అనేటువంటిది బ్రౌన్ యొక్క ప్రత్యేకతగా చెప్తాడు. అంటే సామాజిక చరిత్రకేమో మెకంజీ పరిశోధన మూల వ్యక్తి అయితే, మనకి బ్రౌన్ సాహిత్య పరిశోధనకు మూల వ్యక్తి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో పరిశోధన యొక్క లక్షణాలుగా 2 మాటలు చెప్పాడు.
విషయ సేకరణ, విషయ పరిష్కరణ ఈ రెండు ఉండాలి. అంటే విషయ సేకరణ చేయడం అనేటువంటిది కూడా పరిశోధనలో మొట్టమొదటి అంశం. విషయ సేకరణ చేసి అది రాస్తే సిద్ధాంత వ్యాసం పూర్తి అయినట్టు కాదు. విషయ సేకరణ చేసిన తర్వాత విషయాన్ని పరిష్కరించాలి. అట్లా పరిష్కరించడం, దాన్ని తేల్చి చెప్పాలి. దీంట్లో ఇది ఉంది, ఈ విషయాలన్నిటి యొక్క సారం ఇది అని చెప్పడం అనేటువంటిది పరిశోధనలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనకి తెలుగులో వాళ్ళతో మొదలైన తెలుగు వాళ్ళు మళ్ళీ కావలి సోదరులు, వీరేశలింగం పంతులు, అట్లనే వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు, మానవల్లి రామకృష్ణ కవి, ఇట్లాంటి వాళ్లను పరిశోధకులుగా మనం పేర్కొంటాం. అని తెలుగులో వచ్చినటువంటి పరిశోధన ప్రస్థానాల్లో ప్రముఖులుగా ఉండేటటువంటి వాళ్ళ పేర్లు కూడా దీంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో చెప్పినటువంటి దాంట్లో విషయ సేకరణ, తర్వాత విషయ పరిష్కరణ చెప్తూ ఇంకొక 2 విషయాల్ని కూడా చెప్పాడు. తప్పనిసరిగా పరిశోధనలో ఆధార వాంగ్మయ సూచి అంటే ఉపయుక్త గ్రంథాల యొక్క పట్టిక కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పాడు. పాద సూచి, ఫుట్ నోట్స్ కూడా ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఒక వాక్యం తీసుకున్నామో తీసుకున్నటువంటి వాక్యానికి సంబంధించి కూడా జ్ఞాపికల్లో ఇవ్వాలి అని చెప్పాడు. ఫుట్ నోట్స్, పాద సూచి, అధో జ్ఞాపికలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అవి కింద ఇవ్వాలా, అధ్యాయం చివర ఇవ్వాలా అనేటువంటి దాంట్లో వెసులుబాటు ఇచ్చాడు. ఆ వెసులుబాటులో అధ్యాయం చివర ఇచ్చినా లేదా మొత్తం గ్రంథం యొక్క చివర ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది అని చెప్పాడు. దాంట్లో 3వ అంశంగా ఏం చెప్పాడంటే ప్రశ్నావళి అనే మాటను కూడా చెప్పాడు. ఆధార వాంగ్మయ సూచి పుస్తక అంటే మనం చదివి సంప్రదించి అధ్యయనం చేసినటువంటి గ్రంథాల యొక్క జాబితా ఇవ్వాలి. రెండవది, మనం ఒక విషయం, ఒక వాక్యం దాంట్లోంచి తీసుకుంటే ఆ వాక్యం యొక్క ఫుట్ నోట్స్ కూడా ఇవ్వాలి. ఎందులోంచి తీసుకున్నాం, ఏ కావ్యము, ఏ పేజీ అనేది కూడా ఇవ్వాలి అనేది ఇది పరిశోధనలో మౌలికమైనటువంటి అంశం, ఫుట్ నోట్స్ ఇవ్వడం. చాలా మంది ఇవాళ చేస్తున్నటువంటి పని ఏంటిది అని అంటే ఎందులోంచో పుస్తకంలోంచి తీసుకుంటారు, ఫుట్ నోట్స్ ఇవ్వరు, తమదిగానే చెప్పుకుంటారు. అవతలి వ్యక్తి బహుశా ఈ పరిశోధకుడే కనిపెట్టాడు అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫుట్ నోట్స్ తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటిది 2వ సూచన. 3వ సూచనగా ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూ చెయ్యాలి. ప్రశ్నావళి రూపొందించుకొని ఒక రచయిత మీద చేసిన వాళ్ళు కానీ లేదా ఆ పరిశోధనాంశంలో అనుభవజ్ఞుడైనటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి ప్రశ్నావళి రూపొందించి ఇంటర్వ్యూ చేసి కూడా దాంట్లో జోడించాలి అనే విషయాన్ని కూడా చెప్పాడు. దీంట్లో ప్రశ్నావళిలో 2 పద్ధతులు చెప్పాడు. ఒకటి ప్రత్యక్ష ఇంటర్వ్యూ, 2 పరోక్ష ఇంటర్వ్యూ. 2 పద్ధతులు అంటే రాసి ప్రశ్నలు పంపించి జవాబులు తెప్పించుకోవడం ఒక పద్ధతి. ప్రశ్నావళి రాసి మనమే స్వయంగా వెళ్ళి, పరిశోధకుడే స్వయంగా వెళ్ళి ఆ అనుభవజ్ఞుడిని లేదా ఆ రచయితను కలిసి ఆ ప్రశ్నావళితో జవాబులు తీసుకోవడం ఒక పద్ధతి అని ఇట్లా చెప్పాడు. చాలా వివరంగా ఈ అకాడమిక్ దృష్టిలోంచి పరిశోధనకు సంబంధించినటువంటి పనులను వివేచించడం జరిగింది. అందుకని ఇందులో ఉండే వ్యాసాల్ని మనం 3 భాగాలుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ 3 భాగాల్లో సాంప్రదాయిక దృష్టి, మార్క్సిస్ట్ దృష్టి, అకాడమిక్ దృష్టి, ఈ 3 దృష్టి కోణాలు మనకి ఇందులో కనబడతాయి. నాకు ఒక దృష్టికోణం కేవలం కాలానుగతమైంది కాబట్టి మనం సాంప్రదాయ దృష్టికోణాన్ని చదివి వదిలేయాల్సి ఉంటుంది. మనం తీసుకోవాల్సినవి మాత్రం 2 దృష్టికోణాలు. ఒకటి మార్క్సిస్ట్ దృష్టికోణం, రెండవది అకాడమిక్ దృష్టికోణం. ఈ 2 దృష్టికోణాల్లో మనం రామకోటి శాస్త్రి గారిని ఒక విశిష్టమైనటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తిగా మనం భావించాల్సినటువంటి అవసరం. కాబట్టి రామకోటి శాస్త్రి గారిలో మనం ఆదర్శంగా చూడవలసినటువంటి అంశం ఏంటిదంటే మనం సత్యాన్ని గుర్తించిన తర్వాత సత్యాన్ని ఒప్పుకోవడానికి భయపడవలసిన పని లేదు. చాలా మందిని ఒకనాడు అది మాట్లాడి మళ్ళీ అలా మాట్లాడితే ఎట్లా అనేటువంటి భావోద్వేగానికి లోనై దానికే కట్టుబడి ఉంటారు. అలాంటి దశను దాటాలి అనేటువంటిది మనకు రామకోటి శాస్త్రిలో కనబడుతుంది. కాబట్టి రామకోటి శాస్త్రి గారి దృశ్యం ఈ పుస్తకాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూడడానికి మన దృష్టికోణం చాలా ముఖ్యమైంది. ఆ దృష్టికోణంలోంచి ఇటు కవులు వీళ్ళందరూ కూడా ఆ వస్తువును, సత్యాన్ని ఆవిష్కరించాలి, జీవితాన్ని ఆవిష్కరించాలి అనేది ఆయన ప్రధానంగా ఈ పుస్తకం ద్వారా మనకు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇది మనం అర్థం చేసుకొని కవులైతే కవిత్వం రాయాలి, విమర్శకులైతే వ్యాసాలు రాయాలి,
కానీ మనకు తప్పనిసరిగా మన దృష్టికోణం ఉండాలి. అది సామాజిక దృష్టికోణం అయి ఉంటే అది ఎక్కువ కాలం ఉంటుంది అనే విషయం మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అందువల్ల నాకు అభ్యుదయ రచయిత సంఘం, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం ఈ అంశం మీద కేతవరి రామకోటి శాస్త్రి ఒక దృశ్యం అనే పుస్తకం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం అధ్యక్షులుగా ఇటీవల ఎన్నుకోబడ్డారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వారు నేను ఇక్కడికి రావడానికి, నేను ఈ ప్రసంగం చేయడానికి మూల కారణం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లనే నన్ను మాట్లాడడానికి ఒప్పించినటువంటి మిత్రుల్లో ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు అరసం ఈ సదస్సుల నిర్వహణలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. వారి వెనుక ఉన్న సాంకేతిక నిపుణులందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సదస్సులో, అంతర్జాల సదస్సులో పాల్గొన్నటువంటి శ్రేయోభిలాషులందరికీ లేదా అభ్యుదయ దార్శనికులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే. విమర్శ వర్ధిల్లాలి. అభ్యుదయ మార్క్సిస్టు విమర్శ వర్ధిల్లాలి. నమస్తే. ధన్యవాదాలు మిత్రమా సిద్ధారెడ్డి గారు. 1 గంట 10 నిమిషాలు నిరాఘాటంగా, అనర్గళంగా మీరు ప్రసంగించారు. మంచి విషయాలు చెప్పారు. నేను రామకోటి శాస్త్రి గారిని 1976లో మొదటిసారి అనంతపురంలో చూశాను. మా గురువు గారు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు 1976లో ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సెమినార్ జరిపారు. ఆ సెమినార్కి ఎవరెవరు వచ్చారంటే కేతవరి రామకోటి శాస్త్రి గారు, కోవెల సుప్రసన్నాచారి గారు, కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు, చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు, జువ్వాది గౌతమరావు గారు, అల్లంపల్లి శరభయ్య గారు, అలాగే ధూళిపాడ శ్రీరామమూర్తి గారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళంతా విశ్వనాథ సత్యనారాయణ గారి బ్యాచ్ అన్నమాట. స్థానికంగా మా గురువు శలాక రమణాథ శర్మ గారు, అటు జీవి సుబ్రహ్మణ్యం గారు, ముదిగొండ వీరభద్ర, వీళ్ళంతా కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి బ్యాచ్. నేను మొదటిసారి చూసినప్పుడు రామకోటి శాస్త్రి గారు మోకాళ్ళ దాకా పంచగట్టుకొని విభూది పట్టెలు తీసుకొని మా తుమ్మపూడి కోటేశ్వరరావు గారి ఇంటి ముందు క్వార్టర్స్ లో పైకి ఎగురుతూ మంత్రాలు చదువుతుండగా చూశాను నేను. అటువంటి శాస్త్రి గారు ఇప్పుడు సిద్ధారెడ్డి గారు చెప్పిన పరిణామం వచ్చిందంటే అది చిన్న విషయం కాదని. ఇలాగే ఆయన తిక్కన మీద పిహెచ్డి చేశాడు. తిక్కన కావ్యశిల్పం అని. హరిహరనాథ అద్వైతం మీద మరొక గ్రంథం రాశారు. ఆయన రాసి దృశ్యం దగ్గరికి రావడం అంటే అది సులభంగా అయ్యే పని కాదు. మన సిద్ధారెడ్డి గారు చాలా చక్కగా స్థల కాలాలను బట్టి జీవితం ఉంటుంది, సాహిత్యం ఉంటుందని చెప్పారే. సాహిత్య విమర్శ కూడా అట్లాగే ఉంటుంది స్థల కాలాలను బట్టి అనడానికి శాస్త్రి గారే మొదటి ఉదాహరణ. నందిని సిద్ధారెడ్డి గారు పాత రామకోటి శాస్త్రి గారు ఎలా ఉండేవారు, కొత్త రామకోటి శాస్త్రి గారు ఎలా ఉన్నారు, ఈ 2 దశలు చూపించారు మనకు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్ చదివినప్పుడు అక్కడి నుంచి వరంగల్కి రావడం ఒక పెద్ద షిఫ్ట్ అని చెప్పేసి గుర్తు చేశారు మనకి. కాకతీయ విశ్వవిద్యాలయంలో 1951లో విరమింపబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము, 1970లో తిరిగి అక్కడ నక్సల్బరీ ఉద్యమంగా అక్కడ మొదలైంది. ఈ మధ్యకాలంలో ఒక 2 దశాబ్దాలలో మన సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. దిగంబర కవులు, వాళ్ళని వ్యతిరేకిస్తూ చేతనావర్త కవులు అంతా కూడా వచ్చారనమాట. శాస్త్రి గారు అక్కడికి చేరిన తర్వాత అక్కడ అంటే వరంగల్లో నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి కోవెల ద్వయము వీళ్ళంతా కూడా వాళ్ళు అట్లాగే సంప్రదాయబద్ధంగా నిలిచారు. శాస్త్రి గారు అక్కడ మారారు. ఈ మార్పుకి ఈయన ఎందుకు మారాడు, వాళ్ళు ఎందుకు మారలేదని పెద్ద సమస్య మనకి.
నాకు తోచిన సమాధానం ఏమిటంటే వరవర్రావు గారు ఈయనకి విద్యార్థి, ఈయన దగ్గర పరిశోధన కూడా చేశారనుకుంటాను, ఆయన దగ్గర పరిశోధన అనుకుంటాను. నాకు ఒక మాట చెప్పారు. నేను క్రిస్టఫర్ కాల్డ్వెల్ ఇల్యూషన్ అండ్ రియాలిటీ నేను అనువాదం చేశాను చంద్రశేఖర్, నేను అనువాదం చేసిన గ్రంథాన్ని వరవర్రావు మళ్ళా అనువాదం చేశాడని చెప్పాడు ఆయన. అంటే శాస్త్రి గారి అనువాదం గొట్టు గ్రాంధిక భాష అన్నమాట. దాని వరవర్రావు గారు సులభమైన భాష రాశారని చెప్పారు. అంటే గురువుల ద్వారా శిష్యులు ప్రభావితం కావడం సహజమైన విషయం, కానీ శిష్యుల ద్వారా గురువు ప్రభావితం కావడం అరుదైన విషయం అన్నమాట. అందుకనే శిష్యుల చేతిలో ఓడిపోవాలని గొప్ప గురువులు కోరుకుంటారు. రాంకోటి శాస్త్రి గారు లాంటి గొప్ప గురువు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సిద్ధారెడ్డి గారు అభిప్రాయాలు మార్చుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు అనే సూత్రానికి మొదటి ఉదాహరణ మనకు రాంకోటి శాస్త్రి గారు చెప్పారు. ఆయన 1955 గురించి చాలాసేపు చెప్పారు సిద్ధారెడ్డి గారు. 1955 నాటికి రాంకోటి శాస్త్రి గారు ఎలా ఉన్నారు చెప్పారు. నేను కూడా ఒక ఉదాహరణ ఇస్తాను. 55 అనేటప్పటికి మనకు ఒక కొండ గుర్తుంది. ఏమిటంటే మధ్యంతర ఎన్నికలు వచ్చి కమ్యూనిస్టుల మీద తీవ్రమైన వ్యతిరేకత, గొప్ప గొప్ప మేధావులంతా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలో శ్రీశ్రీ మీద దుష్ప్రచారం ఆయనకి మతి చెడిపోయేంత దుర్మార్గంగా జరిగిపోయింది అన్నమాట. సరే, అప్పుడు కమ్యూనిస్టులు ఓడిపోయారు. ఆ సమయంలో రాంకోటి శాస్త్రి గారు కన్యాశుల్క నాటకం మీద వ్యాసం రాశారు. అసలు కన్యాశుల్క నాటకమే కాదు, దీంట్లో నాటక లక్షణాలు లేవు అని రాశారు. అటువంటి రామకోటి శాస్త్రి గారు 1992 నాటికి, అంటే కన్యాశుల్క నాటకం ప్రదర్శింపబడి 100 ఏళ్ళైన సందర్భంగా తిరిగి మళ్ళా కన్యాశుల్కని అంచనా కట్టారు. అప్పటికి మారిన శాస్త్రి గారు మనకు దాంట్లో కనిపిస్తారన్నమాట. సజీవమైనటువంటి పండితుడు, విమర్శకుడు రామకోటి శాస్త్రి గారిని సిద్ధారెడ్డి గారు రుజువు చేశారు. అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడితే అహంకారానికి పోకుండా మార్చుకోవాలి అని చెప్పారన్నమాట. బహుశా విశ్వవిద్యాలయాల చరిత్రలో రామకోటి శాస్త్రి గారు లాంటి ఒక పరిణామవాది అంతకుముందు ఇంకొకరు లేరనిపిస్తుంది. ఎందుకంటే సంప్రదాయవాదులు సంప్రదాయవాదులుగా మిగిలిపోయారు, ఆధునికులు ఆధునికులుగా ఉండిపోయారు. సంప్రదాయవాదిగా ఉండి ఆధునికులుగా మారడం, మార్క్సిస్టుగా మారడం అనేటువంటిది శాస్త్రి గారిలోనే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రచయితలు కూడా కొంతమంది, ఇప్పుడు మనకు చలం గారు మొదట విప్లవాత్మకంగా ఉండి మళ్ళీ అరుణాచలం కూర్చున్నారు ఆయన. అలాగే మనకు దాశరథి రంగాచారి గారు విప్లవాత్మక నవలలు రాశారు ఆయన. చివరికి ఆయన వేదాలు బనీన్ కూడా లేకుండా పైగుడ్డ కప్పుకొని నామాలు పెట్టుకొని కనిపిస్తారు మనకి. శాస్త్రి గారు వీళ్ళకన్నా భిన్నంగా వెనకబాటుతనం నుంచి పురోగతి వైపు నడిచినటువంటి గొప్ప పండితుడు ఆయన. ఆయన రాసినటువంటి ఈ దృశ్యం అనేటువంటి గ్రంథంలో ఉన్న వ్యాసాలను సిద్ధారెడ్డి గారు అందులో 3 కోణాలను దర్శించారు. ఒకటి సంప్రదాయ కోణము, 2 మార్క్సిస్టు కోణము, 3 అకాడమిక్ పరిశోధన కోణం అని చెప్పేసి ఆ వ్యాసాలన్నింటినీ మనకు చాలా అందంగా పరిచయం చేశారు. ఈ ప్రసంగాలు విన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని చదువుకోగలిగితే బాగా మనకు అర్థం అవుతుంది. మొదట్లో ఆయన కావ్య విమర్శలో కవి జీవితానికి సంబంధం లేదు, లేకపోతే కవి జీవించిన కాలానికి సంబంధం లేదు అంటున్నటువంటి శాస్త్రి గారు క్రమంగా సాహిత్య విమర్శలో, కావ్య విమర్శలో కవి జీవితానికి సంబంధం ఉంది, తాను నివసించిన స్థల కాలాలకు సంబంధం ఉందనే దశకు ఎదిగారని సిద్ధారెడ్డి గారు మనకు తెలియజేశారు. ఆయన అక్కిరాజు ఉమాకాంతం గారు నేటి కాలపు కవిత్వం అనేటువంటి గ్రంథంలో చేసిన ప్రతిపాదనలన్నింటినీ యథాతథంగా ఆమోదించిన శాస్త్రి గారు తర్వాత ఎలా మారారో సిద్ధారెడ్డి గారు మనకు వివరించారు. కట్టమంచి రామలింగ గారిని వ్యతిరేకించారు, తర్వాత మారారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. కాబట్టి సమాజం స్థలకాలాలు, వరంగల్లు, అక్కడ ఉన్నటువంటి విప్లవోద్యమము, అప్పుడు వచ్చినటువంటి మార్క్సిజం యొక్క పునఃప్రవేశం అనాలి, ఎప్పుడో మన సమాజంలోకి మార్క్సిజం ప్రవేశించింది. 70కి తర్వాత ఒక కొత్త దృష్టితో వచ్చింది మార్క్సిజం మన దగ్గరికి. వాటిని ఒక సంప్రదాయవాది అర్థం చేసుకొని తన అభిప్రాయాలు మార్చుకోవడం ఒక పెద్ద విప్లవం కింద మనం భావించాలన్నమాట. తర్వాత సోషలిస్టు దృక్పథంతో, మార్క్సిస్టు దృక్పథంతో ఆయన రాసినటువంటి 4 వీళ్ళు
మన రాంకోటి శాస్త్రి వీళ్ళంతా ఏం చేశారంటే వరంగల్లో విశ్వనాథ సాహిత్యపీఠం స్థాపించారు. తదనంతరమా విశ్వనాథ సాహిత్యపీఠం స్థాపించారు. నవ్య సంప్రదాయం అనేటువంటి కొత్త వాదాన్ని తయారు చేశారు. దానిని విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళికలో చేర్చారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిలబస్లో చేర్పించారు. వాటి మీద ప్రశ్నలు వచ్చేట్టు చేశారు. ఇప్పుడు దాన్ని ఎవరు తిరస్కరించడానికి దశకు వచ్చేసింది అనమాట. కానీ ఆ త్రిపుణ్యాని మధుసూదన్ రావు గారు సంప్రదాయం తర్వాత నవ్య సంప్రదాయం ఏమిటయ్యా, నశించిపోతున్న సంప్రదాయ శక్తుల మృత్యు ఘోష నవ్య సంప్రదాయం అన్నారు ఆయన. దాంతో ఇంకా అది నవ్య సంప్రదాయం పూర్తిగా పోలేదు, కానీ ఆధునికులకు నవ్య సంప్రదాయం అంటే ఏమిటో తెలియడానికి అవకాశం ఉందన్నమాట. అంటే కొత్త సీసాలో పాతసార పోయడం లాంటిది నవ్య సంప్రదాయం. మార్క్సిజాన్ని వ్యతిరేకించడానికి 2 వాదాలు పుట్టుకొచ్చాయి. ఒకటి నవ్య సంప్రదాయవాదం, రెండవది పోస్ట్ మోడర్నిజం అన్నమాట. ఈ 2 మార్క్సిజాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది చావదు, ఎందుకంటే అది ఒక సజీవ సిద్ధాంతం కనుక. సిద్ధారెడ్డి గారు సోషలిస్టు సాహిత్య దృక్పథము, మార్క్సిస్టు విమర్శ, తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ అనేటువంటి వ్యాసాలలో రాంకోటి శాస్త్రి గారి ఆధునిక రూపాన్ని మనకు చాలా స్పష్టంగా వివరించి చూపించారు. ప్రపంచాన్ని మార్చడానికి ఆర్థిక రాజకీయ శక్తులు కృషి చేస్తూ ఉంటే సాహిత్యం దానికి ప్రేరక శక్తిగా నిలుస్తుంది అనేటువంటి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని శాస్త్రి గారు నమ్మారని మనకు సిద్ధారెడ్డి గారు తెలియజేశారు. సాహిత్య కళారూపాలన్నీ కూడా ప్రేరక శక్తులే తప్ప వాటంతటా అవే సమాజాన్ని మార్చవు అనేటువంటి అవగాహన శాస్త్రి గారికి ఉన్నది. దేశ కాలాలకు అతీతంగా ఏమీ ఉండదు అనే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని కూడా శాస్త్రి గారు ప్రగాఢంగా నమ్మారు. ఆయన మలిదశలో ప్రకృతిని, ప్రపంచాన్ని, సమాజాన్ని అర్థం చేసుకోవటానికి గతితార్కిక భౌతికవాదం ఎలా తోడ్పడుతుందో శాస్త్రి గారు బాగా వివరించారని మనకు తెలియజేశారు. ప్రాచీన కాలంలో శోధన అనే మాట ఉంటే కూడా భాగవతంలో అక్కడ శోధన అంటే జిజ్ఞాస అని, ఇప్పుడు పరిశోధన అనేది భిన్నమైనటువంటి అర్థంలో వాడారని సిద్ధారెడ్డి గారు మనకు తెలియజేశారు. వర్తమాన కాలంలో విమర్శ ఎలా ఉందో చెప్పారు సిద్ధారెడ్డి గారు. విద్యార్థి స్వయంగా రాసినా, వాడు తప్పు రాసినా, అసమగ్నంగా రాసినా మనం అభినందించవచ్చు. కానీ ఇప్పుడు విద్యార్థులు స్వయంగా రాయటం లేదు అనేటువంటి వాదం బలంగా వినిపిస్తుంది. ఎవరో రాస్తున్నారు అనే మాటలు బహిరంగ వినిపిస్తున్నాయి. ఈ దురదృష్టకర పరిణామం వస్తుందని శాస్త్రి గారు ఊహించుండరు. 1991లో మరణించాడు కాబట్టి బతికిపోయాడు ఆయన. ఆ దరిద్రపు సీన్లన్నీ మనం చూడాల్సి వస్తుంది ఇవాళ అన్నమాట. ఉండిపోతున్న సిద్ధాంత గ్రంథాలు. సిద్ధాంత గ్రంథంలో సిద్ధాంతం ఉండదు, మెథడాలజీ ఉండదు. ఈ మెథడాలజీ గురించి చాలా ఆయన సెమినార్లు నిర్వహించారు, వ్యాసాలు రాశారు. ఇటువంటి మంచి ప్రసంగం చేసిన సిద్ధారెడ్డి గారికి నేను వ్యక్తిగతంగాను ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైనా మిత్రులు ఏవైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే సిద్ధారెడ్డి గారిని అడగచ్చు. ప్రశ్న రూపంలో ఉండాలి, ప్రసంగ రూపంలో ఉండకూడదు.